దినేష్ జీదా మీరు స్టార్ట్ చేయండి, నేను మాట్లాడతా. సార్ స్టార్ట్ చేయొచ్చా నాగేశ్వర గారు? సార్ కెన్ ఐ స్టార్ట్? 1 minute సార్, 1 minute. నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు. ముఖ్యంగా కరీంనగర్ ప్రజ్ఞాభారతికి ఆయన ఒక రకంగా 94లో జనవరి 12 నాడు జనవరి 12 నాడు దీనికి ప్రజ్ఞాభారతి కరీంనగర్ శాఖకి రామ్ మాధవ్ గారు అంకురార్పణ చేస్తే వివేకానంద జయంతి తోటి, ఫిబ్రవరి 28 నాడు అదే 94లో దినేష్ కుమార్ గారితో మొట్టమొదటి పబ్లిక్ సమావేశం సైన్స్ డే సందర్భంగా నిర్వహించడం జరిగింది. ఒక రకంగా కరీంనగర్ ప్రజ్ఞాభారతిని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ దినేష్ కుమార్ గారు. ఆయన చాలా సంవత్సరాలుగా ప్రజ్ఞాభారతి తోటి అనుబంధంగానే ఉన్నారు. తర్వాత ఇప్పుడు మన సోదర సంస్థ సోషల్ కాజ్కి అధ్యక్షత వహిస్తున్నారు. తర్వాత ఆయన ICMR NIN లో ముఖ్యంగా ఫార్మకాలజీ బ్యాక్గ్రౌండ్ తోటి దాంట్లో జాయిన్ అయిన తర్వాత న్యూట్రిషన్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీలో వర్క్ చేస్తూ దాదాపు చాలా రీసెర్చ్ పేపర్స్ని ఆయన చేయడం జరిగింది. అలాగే అనేక సంస్థలతో యంగ్ సైంటిస్ట్ అవార్డును కూడా తీసుకున్నారు. అనేక పబ్లికేషన్స్ చేశారు. ఈ దేశ విదేశాల్లో అనేకమైనటువంటి లెక్చర్స్ ఇచ్చారు. అలాగే ఫార్మసీ స్టూడెంట్స్కి, ఫార్మసీ కాలేజీలలో కూడా వారు కొన్ని సూచనలు, గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారు నిజంగా ఈరోజు మళ్ళీ అలాగే నిన్నటి దాకా కూడా COVID-19 పాండమిక్ ముఖ్యంగా రెడ్ ఏరియాలలో సర్వే చేసి ఉన్నారు. నిన్ననే ఫ్రీ అయ్యారు. వారు మనకి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు మనతోటి జాయిన్ కావడం జరుగుతుంది. డాక్టర్ దినేష్ కుమార్ గారి గురించి మీ అందరికి కూడా ప్రజ్ఞాభారతి లింక్లో వారి గురించి ఇవ్వడం జరిగింది. వారి ఫోన్ నెంబర్తో సహా మేము ఇస్తాము. మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా వారిని ఏదైనా రకమైన సంబంధించినటువంటి న్యూట్రిషన్, ఇప్పుడు ప్రజెంట్ COVID-19 మహమ్మారి గురించి మీరు అడగదలుచుకుంటే వారిని అడగవచ్చును. ఇవాళ దినేష్ కుమార్ గారు మన ప్రజ్ఞాభారతికి, వారికి ప్రజ్ఞాభారతిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ప్రజ్ఞాభారతిలోనే ఉన్నారు. చాలా కాలం పాటు సుదీర్ఘకాలం తర్వాత ఇప్పుడు సోషల్ కాజ్ మన సోదర సంస్థతో ఆయన అనుబంధాన్ని కలిగి ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమాలైనటువంటి మొత్తం అన్ని ఆర్గనైజేషన్స్ లో కూడా ముఖ్యంగా ఫుడ్ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి లేబులింగ్, దానికి సంబంధించినటువంటి కూడా సూచనలు వారు చేస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా ఐస్ ప్యాకెట్ మీద చూస్తే ఫ్యాట్ చేయని అట్లాంటివి ఉంటాయి, యాగ్ మార్క్ ఇట్లాంటి వాటి మీద కూడా వారు వర్క్ చేస్తూ ఉంటారు. వారు సూచనలు ఇస్తూ ఉంటారు. అన్ని మొత్తం ఫుడ్ ప్రొడక్షన్ సంస్థలన్నిటితో కూడా వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా వారి నుంచి సూచనలు ఉంటాయి. వారిని వాళ్ళ COVID-19 గురించి మాట్లాడవలసిందిగా ముఖ్యంగా వారు టాపిక్ ఇచ్చారు, ఇండియాస్ సక్సెస్ఫుల్ బ్యాటిల్ ఆన్ COVID-19 అని. ఎలా అది సక్సెస్ఫుల్ అయింది, ఎలా ఇంకా సక్సెస్ కావాలి, లేదా ఇంకేమన్నా అందరి మధ్యలో ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా, వాటన్నిటికీ. తర్వాత దానికి సంబంధించినటువంటి న్యూట్రిషన్, ఫుడ్ ఎలా ఉండాలి, వాటి మీద జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రస్తావిస్తారని ఆకాంక్షిస్తూ దినేష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వారు నిజామాబాద్ వాసి. Sir, can I start now? Yes, sir. Hello. Yeah, start. Yes, sir. Sir, I may like to start by telling thanks to everyone, sir, because you are also the real warriors and real people who are creating a awareness among the population. Sir. And అందరికీ నమస్కారం సార్. నేను ప్రజ్ఞాభారతికి చాలా ఓల్డ్ వ్యక్తిని, ఫౌండర్ని కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు ఫర్ రిమైండింగ్ మీ మై రెస్పాన్సిబిలిటీస్. ఐ అప్రిషియేట్ దట్. నౌ కమింగ్ టు ద, ఇక కొంచెం సార్ మీ అంత మంచి తెలుగు చెప్పలేను, కానీ తెలుగులో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సార్, ఏమనుకోవద్దు.
అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడబడుతుంది నాకు, ఎందుకంటే తెలుగు మదర్ టంగ్ కాదు, కానీ నేను చెప్తాను సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నిటిది మనం ఈ కోవిడ్ తోటి సంబంధించిన అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా ఇష్యూ మీద చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు వేసి కూర్చున్నారు చాలా పెద్ద మేధావులు ఇండియాలో. వాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఉంది మాకు. కానీ ఈ ప్రశ్నలు ఎట్లా ఎందుకు వస్తున్నాయి ఈ సక్సెస్ అయిన తర్వాత కూడా అని మాకు కూడా ఒక కొంచెం డౌట్. ప్రశ్నలు అది ఎట్లా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనేది మరలా మాట్లాడదాం. ఫస్ట్ అయితే మనం అండర్స్టాండ్ చేద్దాం కరోనా అంటే ఏంటి సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా అనేది ఒక వైరస్. ఇది మ్యాన్ మేడ్ కాదు, అంటే మనిషి వైరస్ ని ఎప్పుడు క్రియేట్ చెయ్యది. ఇది మాత్రం ఫస్ట్ క్లారిఫై చేసుకోండి సార్. మా ఇంట్లో వైరస్ అనేది ల్యాబ్లకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎస్కేప్ అయినది. ఎట్లా ఎస్కేప్ అయినది, ఎందుకు ఎస్కేప్ అయినది, కావాలని చేశారా లేకుంటే ఎట్లా వచ్చింది యానిమల్ నుంచి హ్యూమన్ కి అనేది ఒక ప్రశ్న. ఏ దేశం నుంచి బయటపడ్డది, ఏ దేశం దీనికి రెస్పాన్సిబుల్ ఉన్నది, దీంట్లో WHO ఏం గేమ్ ఆడుతున్నది, యునైటెడ్ నేషన్స్ ఏం గేమ్ ఆడుతున్నది, యునెస్కో ఏం గేమ్ ఆడుతుంది అనేది మనం డెఫినెట్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉన్నది, ఈ వైరస్ అనేది ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉందంటే వైరస్ కి బయట నుంచి ఫ్యాటీ లేయర్, లోపల ప్రోటీన్ ఉన్నది. 3-4 టైప్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ చాలా హార్డ్ ప్రోటీన్స్ అన్నమాట. ఆ ప్రోటీన్ కి మనం బ్రేక్ చేయలేకపోతున్నాం. దానికోసం మేము ఎప్పుడైనా చెప్పినప్పుడు మీకు సోప్, అంటే సోప్ లో సోడియం హైడ్రాక్సైడ్ ఉంటుంది, దానికోసం మీకు సోప్ తోటి క్లీన్ చేస్తే వైరస్ కిల్ అయిపోతుంది. దట్ ఈజ్ మై మేము ఎప్పుడు చూసినా మీకు ప్లీజ్ హ్యావ్ ద సోప్. రెండోది ఈ ఇన్ఫెక్షన్ అనేది మనతో ట్రావెల్ చేయలేదు, అంటే ఊరు ట్రావెల్ చేసే ఇన్ఫెక్షన్ కాదు, మనుషులతో సహా వచ్చిన ఇన్ఫెక్షన్. అంటే ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేశారో, ఎవరైతే మన దేశంలో లేరో వాళ్ళు ఈ వైరస్ ని తీసుకుంటారు. ప్లీజ్, అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన ఇంపార్టెన్స్ ఇవి, దీంతో మీకు మొత్తం అర్థమైపోతుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి 2-3 డేట్స్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ కరీంనగర్. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ లా కొంత మైనారిటీ, ఒక స్పెసిఫిక్ కులంకి ట్రావెల్ ఉన్న మనుషులు ట్రావెల్ చేశారు. ఆ S9 కోచ్ అనేది, ఆ S9 కోచ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా అందలేదో, మరలా ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఎవరైతే ఉన్నారో బాధ్యతలు తీసుకోకుండా రిపోర్ట్ చేయలేదో, అది ఒక ప్రశ్న ఇచ్చేస్తుంది. ఫస్ట్ ఒకటి అండర్స్టాండ్ ఏంటంటే ఈ వైరస్ నవంబర్లోనే చైనాలో వచ్చింది అని ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, నవంబర్. బట్ వాళ్ళు ఏం చేశారంటే ఇది కరోనా కాదన్నారు, ఇది న్యూమోనియా అని దానికి ఉద్దేశం. రెండోది ఇంపార్టెంట్ డేట్ 31 డిసెంబర్ 31 డిసెంబర్ 2019. ఇది న్యూ ఇయర్ డే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే ఆల్ ఓవర్ వరల్డ్, కానీ చైనాలా కాదు. చైనా నెవర్ బిలీవ్స్ 31 డిసెంబర్ యాజ్ దేర్ న్యూ ఇయర్ డే. దే డోంట్ సెలబ్రేట్. ఆ 31 డిసెంబర్ నాడు వాళ్ళ దగ్గర అన్నోన్ ఇటియాలజీ తోటి 2-3 కేసెస్ అడ్మిట్ అయ్యాయి. అన్నోన్ ఇటియాలజీ అంటే దేనికైతే పల్మోనరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, కానీ ఆ ఇన్ఫెక్షన్స్ పల్మోనరీ న్యూమోనిటిక్ ఇన్ఫెక్షన్ లాగా లేవు అనమాట. ఆ న్యూమోనిటిక్ లేకుంటే ఏ సిమ్టమ్స్ తెచ్చాను అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి డిసెంబర్ 31, 2019. దాని తర్వాత అది వుహాన్ సిటీలో జరిగింది. దాని తర్వాత 7వ జనవరి 7th జనవరి 20న ఈ చైనీస్ అథారిటీస్ ఏం చేశారంటే ఒక్కటి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు, ఏమని, నావల్ కరోనా వైరస్. ఇది నావల్ కరోనా వైరస్ 7th జనవరికి చెప్పారు. 31 డిసెంబర్ నుండి 7th జనవరి వరకు ఏం చేశారు, ఆ గ్యాప్ ఏంటి మనం చాలా సీరియస్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. దాని తర్వాత జనవరి 10th నాడు దీన్ని జీనోమ్ సీక్వెన్స్ చేశారని వాళ్ళు, జీనోమ్ సీక్వెన్స్ అంటే ఈ వైరస్ ఎట్లా కనబడుతుంది, దాంట్లో ఎట్లా స్ట్రక్చర్ RNA ఉన్నది, ఏమేమి అమినో యాసిడ్ సీక్వెన్సెస్ అన్ని వాళ్ళు తీశారు. కానీ మీరు ఒక 3 రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ చైనా ఏదైతే 7th and 10th అంటుందో
ఆ ఇన్ఫర్మేషన్ కొంచెం అర్లీగానే వాళ్ళకు గుర్తుండే, ఆ డొమైన్ స్ట్రక్చర్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండే డిసెంబర్ కంటే ఆ టైంలోనే, బట్ వాళ్ళు జనవరి 7th 10th వరకు రిలీజ్ చేయాలి. ఇది 80 to 90 అంటే 90% ఈ వైరస్ ఏదైతే వుహాన్లో ఉందో మన ఇండియాలో కూడా అదే వైరస్. సో డిఫరెన్స్ ఉంటాయి, చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఇవాళ సిసిఎంబి డైరెక్టర్ కూడా ఇంకొక వైరస్ మ్యూటేట్ అయింది, అది ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఎట్లా స్ప్రెడ్ అయింది ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకునేది అది. ఇది చైనీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ చైనీస్ పీపుల్ కి స్క్రీనింగ్ అనేది మనం జనవరి 18, 2020 నుంచి స్టార్ట్ చేశాం. ఎక్కడ ఒక 5-6 ఎయిర్పోర్ట్స్ వల్ల ఎవరైతే చైనా నుంచి వస్తారో వాళ్ళకు స్కాన్ చేశాం మనం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు. ఎప్పుడు జనవరి 20th నుంచి, అంటే అప్పటి వరకు మనం స్టార్ట్ కూడా చేయలేదు. ఇది జనవరి 18th ఈ స్టోరీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాని తర్వాత ఏమైంది అనేది నేను చెప్తాను, ఒక్క నిమిషం. 12th March, దానికంటే ముందు కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే జనవరి 30th నాడు one boy has came from the Wuhan city to Kerala. That person was found to be COVID positive. So January 30th in India. February 2nd, second case came. That second case also was found to be positive and he was also from the Wuhan city. చాలా ఇంపార్టెంట్ అయిన ఇష్యూ. దాని తర్వాత మనం కూడా ఫిబ్రవరి 2nd తర్వాత చాలా రోజులు క్యాజువల్గానే ఉన్నాం. అంటే ఇన్ఫెక్షన్ రాలేదా, ఇన్ఫెక్షన్ రిపోర్ట్స్ కాలేదా, లేకుంటే ఇన్ఫెక్షన్ వస్తే ఎవరు చెప్పలేదా, ఈ రెండు ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. మళ్ళా ఎక్కడ ఎమర్జ్ అయింది 12th March, ఒక 76-year-old పర్సన్ కేమ్ ఫ్రమ్ సౌదీ అరేబియా. ఆయన గుల్బర్గాల హైదరాబాద్, గుల్బర్గా, బెంగళూరు, హైదరాబాద్, గుల్బర్గా ట్రావెల్ చేశాడు. అట్లీస్ట్ ఈయన ఒక 30 మంది కన్నా ఇన్ఫెక్షన్ పెట్టేశాడు. ఆయన he died after the death. The whole thing was found to be corona positive. That is the another important landmark. For the first time in India this has happened. Now I am coming to the Karimnagar story, sir. Karimnagar story in the day 14th March, Sampark Kranti Express, S9 coach, అవెంజల్స్ అంటే వాళ్ళు దేవుళ్ళు అని ట్రావెల్ చేశారు. వాళ్ళకు తీసుకొచ్చి అక్కడ ఒక మాస్క్ లా పెట్టడం జరిగింది. ఆ మాస్క్ లా పెట్టిన తర్వాత 5-6 రోజుల తర్వాత వాళ్ళకు కొన్ని సిమ్టమ్స్ కనపడ్డాయి. ఆ సిమ్టమ్స్ కనపడినప్పుడు వాళ్ళకు టెస్ట్ చేసి ఐడెంటిఫై చేశారు. అది 227 persons were found to be infected. ఇది హోమ్ మినిస్ట్రీకి రిపోర్టింగ్ అయిందా, హోమ్ మినిస్ట్రీకి కాలేదో అంటే ఇది ఒక చిన్న డౌట్ కూడా ఉంటుంది. We should not take it, consider that it is correct. Then 15th March మన దగ్గర 100 పాజిటివ్ కేసెస్ వచ్చాయి ఇండియాలో. 28 March ఇవి 1000 కేసెస్ కి టర్న్ అవుట్ అయింది. ఇప్పుడు ఈ టైంలోనే on 30th March మీ కరీంనగర్ కలెక్టర్ confirmed the COVID positive among the preachers who came from Indonesia. Both the preachers, their sisters, were found positive. Now, based on this report, if we go on 31st March 20, ఒక పెద్ద ఎపిసోడ్ బయటికి పడ్డది. అది 9,000 NGOs. Please remember 9,000 NGOs. 9,000 people కాదండి, 9,000 NGOs. ఒక పెద్ద కాగ్నిజెన్స్ అంటే ఒక ప్లేస్ లో జమ అయ్యారు ఢిల్లీలో. ఆ ఢిల్లీలో ఒక సెషన్స్ నడిచినాయి, ఒక రిలీజియస్ సెరమనీస్ నడిచినాయి. ఆ సెరమనీస్ లో వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. ఆ 9,000 పీపుల్ లా
వాళ్ళందరూ ఇప్పుడు ఎట్లా వచ్చారు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు అనేది మీరు డైలీ పేపర్లో చూస్తున్నారు. అది అది అప్పటి వరకు మన డిసీజ్ చాలా మంచి కంట్రోల్. దాని తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ పోయారు, ఏమేమి చేశారు అనేది అది ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత ట్రేసింగ్స్ చాలు అయ్యాయి. ట్రేసింగ్స్ లో ఏప్రిల్ 7వ తారీఖుకి 5,000 కేసులు ఉండే మన కేసు రిపోర్ట్. అది 5,000 ఏప్రిల్ 7 ఎంత, జస్ట్ 30 days ఫ్రమ్ ద మార్చ్ యూ సే 5,000. ఇది 14 ఏప్రిల్కి 10,000 అయింది కేసెస్. ఈ 14 అయిన తర్వాత ఇక దాని తర్వాత మనది లాక్డౌన్ వీక్డౌన్ ప్రొసీజర్స్ వచ్చేసినాయి. జనతా కర్ఫ్యూ అయిపోయింది. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు చాలా సీరియస్ గా ఈ ఇష్యూని తీసుకున్నారు ముందరికి. ఆయన ప్లానింగ్ కూడా చాలా ఒక హిస్టారికల్ డిసిషన్ అంటారు. అంటే దీంట్లో మన గ్రూప్ లో ఎవరైనా పబ్లిక్ హెల్త్ పర్సనల్ వాళ్ళు ఉంటే ఇది ఏంటి, వై ఇంత పెద్ద హిస్టారికల్ డిసిషన్ ఎందుకు అంటారు? ఇది హిస్టారికల్ డిసిషన్ ఎందుకు అంటారు అంటే పబ్లిక్ హెల్త్ ఇలా పబ్లిక్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. అంటే మీరు పబ్లిక్ పార్టిసిపేట్ కాకుంటే ఏ ప్రోగ్రామ్ సక్సెస్ కాదు, ఏదైనా డిసీజ్ ప్రొఫైల్. మోదీ ప్రైమ్ మినిస్టర్ డైనామిక్ లీడర్షిప్, హీ సీమ్ టు ఇట్ దట్ ఆయన ఒకటి చిన్న చెప్పాడు ఏంటంటే అందరి కోసం సప్పట్లు కొట్టండి, థాలీ బజావ్ యా సప్పట్లు కొట్టండి మన వారియర్స్ కి అని. ఆ మాటతోటి 5 minutes clapping has made this country united, and he has seen the pulses sitting there, and he thought that now the country is going to listen to me. That is the way public health programs success అవుతాయి. ఇది ఒక ఇన్నోవేషన్ అన్నమాట, మోదీ గారి ఇన్నోవేషన్. దానికి మనం రిలీజియస్ కలర్ ఇవ్వటం తప్పు, దాని గురించి ఇంకా ఏమైనా మాట్లాడటం కూడా తప్పు. ఇది ఏం స్వదేశీ కాదు, ఇది రిలీజియన్ తోటి కనెక్ట్ అయిన విషయం కాదు. దాని తర్వాత పబ్లిక్ కి లాక్డౌన్ అని డిక్లేర్ అయింది. ఆ లాక్డౌన్ కి ఎక్స్టెన్షన్ చేసి పడేశారు. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు, ఎందుకంటేనండి ఇంట్లో కూడా చాలా ఇది ఉంటుంది, పబ్లిక్ రెస్ట్లెస్ గా ఉంటారు. దాని తర్వాత మోదీ గారు లైటింగ్ పెట్టి చేయమన్నారు. ఆ లైటింగ్ ఎందుకు చేయమన్నారు? ఆ లైటింగ్ తోటి చాలా మంది కరోనా చచ్చిపోతుంది, కరెక్ట్. అది అంతా వేరే రీజన్స్ ఉండొచ్చు, సమ్ రీజన్స్ ఆర్ దేర్ ఆర్ సమ్ అట్రిబ్యూషన్స్ ఆర్ దేర్. అవన్నీ విషయాలు పక్కకు పెట్టండి. మరలా హీ వాంటెడ్ టు జనరేట్ ఇన్ ద కమ్యూనిటీ దట్ వీఆర్ fighting the battle. We are successful till date. So let us actually do the small lighting of the lamp, celebrate and try to unite together. ఇది పబ్లిక్ హెల్త్ లా ఒక హిస్టారికల్ ఇంటర్వెన్షన్ స్ట్రాటజీగా రాయపడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము చదువుకుంటాం, ఎక్కువ పబ్లిక్ హెల్త్ మేము చదవం. పబ్లిక్ హెల్త్ లా ఏముంటుందంటే ఎట్లా మనం మోటివేట్ చేయాలి. ఇప్పుడు మందులు వాడటం ఉన్నది, మందులు వాడటానికి ఒక ఫిల్మ్ తయారు చేస్తాం. ఆ ఫిల్మ్ లో కొన్ని జోక్స్ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. అయితే ఇదేంటంటే దాని మీనింగ్ పబ్లిక్ నవ్వుకుంటా చూసి పార్టిసిపేట్ చేసి ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తారు. ఇది చాలా పెద్ద సక్సెస్ఫుల్ ఇంటర్వెన్షన్ అని ఒక వరల్డ్ హిస్టరీలా ఇది చాలా పెద్ద సక్సెస్ఫుల్ హిస్టరీ వరల్డ్ హిస్టరీలా. ఎందుకంటే ఇంత ఈజీగా కాదు. కీపింగ్ యునైటెడ్లీ ఫర్ 3 weeks, 4 weeks, 5 weeks to the people is not a small amount. It is the biggest achievement of the government. Now, coming to some of the other issues which I may like to take you further. ఈ వైరస్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేంజర్ గా ఉన్నది? వై దిస్ వైరస్ ఇస్ డిఫరెంట్ దెన్ అదర్ వైరసెస్? ఈ వైరసెస్ డిఫరెన్స్ ఏంటంటే ఈ వైరసెస్ నిమోనియా అంటే ఈ వైరస్ బాడీలకు వెళ్ళిన తర్వాత ఈ లంగ్స్ లకు పోయి కూర్చుండిపోతుంది. ఆ లంగ్స్ పక్కకు ఉన్నది టిష్యూకి తినేసి అక్కడ ఉండి మల్టిప్లై అయింది. దానికి న్యూట్రిషన్, బ్లడ్, హిమోగ్లోబిన్, ఆక్సిజన్ అండ్ ఎవ్రీథింగ్. ఇంత ఫాస్ట్ గా చేస్తుందంటే 7th day నుంచి 14th day కొంత మనిషిలా 21 days ఆ బ్లడ్ మొత్తం ఆక్సిజన్ సక్ చేసేస్తుంది. ఆ ఆక్సిజన్ సక్ చేయడం వలన ఏమవుతుందంటే లంగ్ లో ఉన్న ఆక్సిజన్ కంప్లీట్, హార్ట్ లో ఉన్న ఆక్సిజన్ డ్రా చేస్తారు,
దాని తర్వాత బ్రెయిన్ లో ఉన్న ఆక్సిజన్ డ్రా చేస్తాయి, దాని తర్వాత కిడ్నీలో ఉన్న ఆక్సిజన్ డ్రా చేస్తాయి. సో దట్ ఈస్ వై మేము ఏమంటామంటే ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ న్యూమోనిక్ టైప్ ఆఫ్ డిసార్డర్. ఇది సివియర్ ఇన్ఫెక్షన్ అనేది ఏదైతే ఉందో దీనికి సార్స్ వైరస్ ఎందుకు అంటారంటే దాని డిఫరెన్స్ చాలా ఉన్నది. ఇది చాలా డేంజరస్ వైరస్. ఈ వైరస్ కి ఏమంటారంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సార్స్. దానికంటే చాలా ఎక్స్ట్రీమ్ స్టేజ్. అంటే ఈ సార్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ సార్స్ మిడిల్ ఈస్ట్ ఒకసారి అయింది, దాంట్లో చాలా మంది చనిపోయారు. ఈ సార్స్ అనేది చాలా సివియర్. దానికి మళ్ళా మిడిల్ ఈస్ట్ సిండ్రోమ్ కూడా అంటారు. 35% పీపుల్ అఫెక్టెడ్ డ్యూరింగ్ దిస్ టైం. మనం ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే హిస్టారికల్ గా చూస్తే 1547 నుంచి ఇట్లా ఎపిడమిక్స్ నడుస్తూనే ఉన్నాయి వరల్డ్ లో. చాలా మందికి గుర్తుండొచ్చు. ఈ ఈ హిస్టారికల్ ఈవెంట్స్ అనేది చాలా ఎంత వాల్యూ అంటే దానికి మనం హిస్టరీ అనేది చాలా మంది చెప్తా ఉంటారు. హిస్టరీ ఎందుకు చదువుతారంటే ఆ హిస్టారికల్ దాంట్లో మనకు అర్థం అయిపోతుంది ఇసుంటి వైరసెస్ కానివ్వండి, ఏవైనా ఇల్నెసెస్ ఎట్లా బయటికి ఎమర్జ్ అవుతాయి. 1547 నుంచి ఒక హిస్టరీ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను వాళ్ళకు ఆ వాట్సాప్ లో పంపించేస్తాను ఆ స్లైడ్. నౌ కామన్ ఇప్పుడు ఏంటంటే human coronavirus was first identified in mid 1960s. 1960s la ee coronavirus that can infect the people, which has a structure of 229 alpha virus, beta virus, then alpha plus beta virus. Then there are different variety of viruses. Today one more virus has been told by the CCMB and CSIR laboratories, and this virus is highly mutant ani oka mata one చెప్పేశారు. దీంట్లో కొంచెం కామన్ సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్. 99% ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ ఏ ఫీవర్. దానికోసం మీరు ఎక్కడైనా పోయి చూస్తే మీ నెత్తి మీద ఫీవర్ ఫస్ట్ సైన్ పెడతారు. మీ యాప్ ఉంది, ఆ యాప్ లో కూడా సేఫ్టీగా ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. దెన్ ఆ ఫీవర్ కంట్రోల్ అయిన తర్వాత లాస్ ఆఫ్ అపెటైట్ అంటే ఆకలి కాదు, వాకింగ్, కన్ఫ్యూజన్ ఉంటుంది మైండ్ లో. కొన్ని కేసెస్లలో లాస్ ఆఫ్ స్మెల్ కూడా కనపడ్డది. అంటే ఇది ఇట్లనే నడుస్తుంటాయి. మీరు కొంచెం వాచ్ చేస్తూ ఉంటే టీవీలో చాలా అందమైన మనుషులు కూడా దూరగతిగా కనబడుతున్నారు ఆఫ్టర్ కరోనా. చాలా పెద్ద పెద్ద డాక్టర్లు ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో వాళ్ళ సంగతితో చాలా బ్యాడ్ గా మీరు చూడొచ్చు. వాళ్ళ ఫేసెస్ కూడా చాలా చేంజెస్ వచ్చేసి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరస్. ఇది యూజువల్ గా 3 to 7 days చాలా క్రూషియల్. 14 days is a very, very serious issue where the person will come to a death. Now coming to the Indian coronavirus గురించి అంగా చెప్తే మన దగ్గర ఇప్పటిదాకా మనం యూజ్ చేసింది 4% పాపులేషనే దీనికి వెంటిలేటర్స్ కి యూజ్ చేశారు. 4% పాపులేషన్. చాలా పాపులేషన్ కి అవసరం పడలేదు. ఎందుకంటే సమ్ రీజన్స్ ఉంటాయి దానికి. ప్రశ్నలు చాలా మంది ఒక్కొక్క 2 ప్రశ్నలు వేస్తా ఉంటారు. ఇప్పుడు కొంత మంది ఏం అడుగుతున్నారంటే ప్రశ్న మాకు, ఈ వైరస్ అనేది కిడ్నీకి ఎట్లా అఫెక్ట్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ పేషెంట్ కి ఎందుకు అఫెక్ట్ అవుతుంది? ఎందుకంటే మీరు చూడాలా మోర్టాలిటీ అంటే చనిపోయిన వ్యక్తులు కరోనా వైరస్ తోటి కిడ్నీ ఫెయిలియర్, హార్ట్ ఫెయిలియర్ ఆర్ సమ్ మార్బిడిటీ అంటే ఆ మార్బిడిటీ ఉన్న వాళ్ళు చాలా జల్దీగా చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు అంటే ఇప్పుడు నేను లేమన్ లాంగ్వేజ్ లో ఎట్లా అంటే మన కిడ్నీకి ఒక పెద్ద రోల్ ఉంది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి. ఎంజైమ్స్ ఉంటాయి దానికి, రెనిన్ యాంజియోటెన్సిన్ ఎంజైమ్స్ అంటారు. దాంట్లో ACE2 ఇన్హిబిటర్స్ అని డ్రగ్స్ వాడతారు. ఈ కరోనా వైరస్ కి కూడా అదే ఎంజైమ్ మీద అటాక్ చేస్తారు. ఇది ఎవరు చెప్పారు? ఇది ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఈ బ్యాట్ లా కూడా ఇదే ఎంజైమ్ ఉంటుంది. సేమ్ హ్యూమన్ బీయింగ్ లాగానే బ్యాట్ లా ఉంటుంది. ఈ కరోనా వైరస్ ఆ బ్యాట్ లో కూడా ఇదే పని చేస్తుందని దానికి దీనికి రిలేషన్ చేసి ఈ ACE2 ఇన్హిబిటర్ కి డైరెక్ట్ పనిచేస్తుంది. దట్ ఈస్ వై ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ రీనల్ ఫెయిల్యూర్, సఫరింగ్ విత్ ఏ కార్డియోవాస్కులర్ డిసార్డర్ ఆర్ ప్రోన్ టు బికమ్ ద మోర్ మార్బిడ్ దెన్ అదర్ పాపులేషన్. ఇది రియాలిటీ. దాని తర్వాత దీనికి సైటోకైన్స్ అంటారు. ఇప్పుడు కొత్త వర్డ్ ఏంటంటే సైటోకైన్.
అంటే మీకు పెయిన్ అయితే కొన్ని సైటోకైన్స్ బయటికి వస్తాయి, దానికి IL-2 IL-6 ఇట్లా ఒక క్లాసిఫికేషన్. ఈ కరోనా వైరస్ తోటి ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ IL-6 బయటికి ఎక్స్ప్రెస్ అవ్వాలి. కొన్ని ప్లేసెస్ లా ఇది కూడా ఒక బయోమార్కర్ గా వాడుతున్నారు చాలా మంది. ఈ IL-6 పెరిగిపోతే ఈ కరోనా పేషెంట్ అని ఇమీడియట్ గా హాస్పిటల్ కి పంపించేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అనదర్ ఇష్యూస్ ఆర్ దాట్ ఇది డిటెక్ట్ ఎట్లా అవుతుంది. ఇది డిటెక్షన్ కి దేర్ ఇస్ నో అదర్ టెస్ట్ ఎక్సెప్ట్ ద PCR టెక్నిక్, పాలిమరేస్ చైన్ రియాక్షన్. అది ఒకటే దీనికి డిటెక్షన్ అన్నమాట. వేరే టెస్ట్లు యాంటీబాడీ టైటర్స్, ఇప్పుడు మీరు ఆంధ్ర గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ద టెస్ట్ కిట్ అన్నారు, వైజాగ్ గవర్నమెంట్ తెచ్చింది అన్నారు, రాజస్థాన్ గవర్నమెంట్ తెచ్చింది అన్నారు, ICMR తెచ్చింది. ICMR will only say that it is a RT-PCR which will confirm whether you are suffering with coronavirus or not. వేరే టెస్ట్ లేవు. ఇప్పుడు నేను ICMR ఉన్నా, నేను చాలా అప్రిషియేట్ చేయాలని కాదు, ICMR కి ఒక చాలా పెద్ద బాధ్యతగా తీసుకున్నారు ప్రధానమంత్రి గారు. మన లక్ ఏంటంటే లీడర్షిప్, లైక్ స్ట్రాంగ్ లీడర్షిప్ ఇచ్చేసి హర్షవర్ధన్ గారు కూడా హెల్త్ మినిస్టర్, అండ్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఏ ఫిజిషియన్ అండ్ ఏ క్లినిషియన్. హర్షవర్ధన్ గారి గురించి ఒక 2 వర్డ్స్ అయితే నేను చెప్పాలి ఇక్కడ. పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఇవాళ ఇండియాలో సక్సెస్ అయింది, దాని ఆర్కిటెక్ట్ ఎవరంటే హర్షవర్ధన్ గారు. హర్షవర్ధన్ గారికి మెగా సిసి అవార్డు కూడా విన్నారు. ఆయన ఎట్లా కంట్రోల్ చేశాడు, ఆయన హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక బ్యాగ్ పెట్టుకొని ఆ బ్యాగ్ లో వ్యాక్సిన్ పెట్టుకుంటుండే, ఝోలా. ఆయన పేరే అప్పుడు హర్షవర్ధన్ కా ఝోలా డాక్టర్ అంటుండే ఆయన పేరు. ఆ ఎక్కడైతే చిన్న పిల్లలు కనబడితే అలా నోట్ల 2 చుక్కలు వేసేస్తారు ప్రతి జగల, మొత్తం ఢిల్లీ స్టేషన్ లో ఫేమస్. ఇలా అట్లా ఆయనకు మెగా సిసి అవార్డు వచ్చింది. ఇలా మనం వరల్డ్ లా ఇండియాలో ఆయన WHO చైర్మన్ అయ్యాడు. ఇప్పుడు చాలా మంది అంటారు, సార్ చైర్మన్ అంటే రొటేషన్ లో వస్తుంది, రొటేషన్ రూల్స్ ఉంటాయి. If a medical person is not a health minister, then you will not get a chance. You see what luck we are having, what a great leadership we are having, that a health minister is the doctor and a clinician. So every chance is that he understands the reality. Health minister, prime minister have seriously understood the recommendations of ICMR that we have to really work on. వాళ్ళు ఇమీడియట్ స్టెప్ తీసుకుని ఐసోలేషన్ అని ఒక స్టార్ట్ చేశారు. ఎవరైతే కోవిడ్ తోటి ఉన్నారో వాళ్ళకి ఐసోలేట్ చేయడం స్టార్ట్ చేశారు. సెకండ్ రికమెండేషన్ ఏమి ఇచ్చారు, కీప్ ద డిస్టెన్సింగ్, అంటే సోషల్ డిస్టెన్సింగ్ ఒక 1 మీటర్ ఉండాలా, అది స్టార్ట్ చేశారు. ఈ 2 వ్యాక్సిన్స్ అండి. వ్యాక్సిన్ అని మీరు పెద్ద వ్యాక్సిన్ ఇంజెక్షన్ తీసుకుంటే కాదు, మీ ఇంజెక్షన్ ఏంటంటే ఐసోలేషన్ అండ్ ఐసోలేషన్. మీ వ్యాక్సిన్ ఏంటంటే సోషల్ కాంటాక్ట్, యువర్ సోషల్ కాంటాక్ట్ షుడ్ బి మినిమం విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్. అది కంట్రోల్. ఎందుకంటే ఈ వైరస్ అనేది దీనికి సలైవా అవసరం, ఇది సలైవా తోటే వేరే పర్సన్ కి పోతుంది. ఇది ఇప్పుడు కొంతమంది ఉమి అక్కడ పెట్టేసి పోయారు, అది దాంతో డెఫినెట్ గా ట్రావెల్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో 1 అవర్ 3 అవర్స్ అని సిస్టమ్స్ క్యాల్కులేట్ చేశారు. దీనికి హిస్టరీ ఆఫ్ ఇంకా ఎస్టాబ్లిష్ కాదు. అయితే దీని మీనింగ్ ఏంది, దీని మీనింగ్ ఏంటంటే వుహాన్లా అయింది ఈ డిసీజ్, వుహాన్లా ఎందుకు ప్రికాషన్స్ తీసుకోలే, వుహాన్కే మొత్తం సరౌండింగ్ చేసేది ఉండే, చైనాకే మొత్తం ఎయిర్పోర్ట్ స్టాప్ చేసేసి ఉండే, ఆ వైరస్ అక్కడనే కంప్లీట్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి బయటికి ఎట్లా వచ్చింది, దే హావ్ సెంట్ ద పీపుల్. ఆ పీపుల్ పంపే వరకు అది స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటే ఇటాలీ. మెజారిటీ ఆఫ్ ద ఇటాలియన్ ఇండస్ట్రీస్ ఆర్ నౌ బీన్ అక్వైర్డ్ బై ద చైనా. అండ్ వాళ్ళ జనవరిలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే దానికి ఈ చైనీస్ ఇటాలీకి వచ్చేసారు. వస్తే ఇటాలియన్ పాపులేషన్ ఏమన్నారు, లెట్ us స్టార్ట్ ద హగ్గింగ్ ప్రోగ్రామ్. వాళ్ళకు కలవటం, ఎవరు కలవరు హగ్గింగ్ చేయాలని హగ్గింగ్ చేశారు. దట్ హగ్గింగ్ ప్రోగ్రామ్ టుడే exposed Italian what you call health system so badly that Italy is one of the known health system, but they could not manage the COVID. Maximum deaths,
maximum bad things have happened, and it went on so well. You are able to see that. So అంటే ఏంది మీరు సోషల్ కాంటాక్ట్ ని కూడా మెయింటైన్ చేయలే ఒక హగ్గింగ్ ప్రోగ్రామ్ చేశారు. ఫ్రాన్స్, జర్మనీ, యూకే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఆ వైరస్ రావటం అయిపోయింది. దెన్ ఫస్ట్ అఫెక్టెడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు ఇక్కడ మనం రెండు విషయాలు చాలా సీరియస్ గా ఆలోచన చేసేటి మన కంట్రీకి కూడా అవసరం. అది ఎకనామిక్స్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ ప్లేయర్. అమెరికా డజంట్ వాంట్ టు క్లోజ్ ద షేర్ బిజినెస్ ఇన్ న్యూయార్క్. China wanted when the America will close the share business so that dollar will become in a Chinese currency, and that is where the big bosses are fighting. So మనం కూడా కొన్ని assumptions ఆలోచన చేయాలి. Everybody has the national interest. మీరు ఎంత నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నదంటే ఇవాళ కోవిడ్ ప్రతి మనిషికి మన దేశతోటి ప్రేమ పెట్టేసింది. లేకుంటే మనం కూడా వందే మాత్రం అంటుంటివి. వందే మాత్రం అంటే మనకు చాలా మంది తిట్టేటోళ్ళు ఉండే, కానీ ప్రతి ఒక్కటి అలా వందే మాత్రం చెప్తేనే మనం దేశంలో కోవిడ్ ఫేస్ చేస్తామన్న మాట రావాలి వచ్చేసింది. అది 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 నేషనాలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ కోవిడ్ ఒక లెసన్. చైనా ఎంత పెద్ద లెసన్ తీసుకున్నది. వాళ్ళు వాళ్ళ సేవ్ చేయడానికి ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి కూర్చున్నా కానీ వాళ్ళు ఎకనామిక్స్ మెయింటైన్ చేయడానికి. ఇది స్టార్ వార్ ప్రోగ్రామ్. ఎకనామిక్స్ అనేది ఒక పెద్ద స్టార్ వార్ ప్రోగ్రామ్. బోత్ ఆర్ ఈక్వల్, బట్ వీఆర్ గెటింగ్ బ్యాడ్లీ అఫెక్టెడ్. సో యూ లీవ్ ఇట్ అబౌట్ అమెరికా. నౌ అమెరికన్ స్టేజ్ is so bad that they are not able to control their own this thing. There are no doctors, no paramedical staff available. They are ready to give the free visas to the people who are ready to go to America and serve them. Now I told you about the America, France, Germany, Italy and China. China's figure, we have to, whether we can believe or not, I will leave it to you, because in China what type of information is sold out, what information is hidden, what information they don't want to give. This is an open secret. It is a typical communist thinking. It is a typical communist country. Now I am coming to India, sir. In India, our incidences were very much under the control, and today also they are under the control. ఏం సార్ మీరు ఇట్లా చెప్తున్నారని నాకు మీరు ఒక ప్రశ్న వేయచ్చు. సార్ డే టు డే ఎవ్రీ డే ఇంత ఇంక్రీజ్ అవుతుంది, ఇంత ఇంక్రీజ్ అవుతుంది, ఏంది సరే ఇంత ఇంక్రీజ్ అవుతుంది అని మీరు నాకు ప్రశ్న వేయచ్చు. నేను మీకు 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఎందుకు మనం కంట్రోల్లో ఉన్నామని. మీరు మేజర్ స్టేట్స్, మేజర్ కంట్రిబ్యూటర్స్ ఎవరున్నారండి? మహారాష్ట్ర, తమిళనాడు, న్యూఢిల్లీ, గుజరాత్. ప్రతి ఒక్కొక్క ఇప్పుడు మహారాష్ట్ర తీసుకుంటే 43% ఆఫ్ ద టోటల్ కరోనా వైరస్ ఇన్ఫెక్టెడ్ ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర. అవుట్ ఆఫ్ ద 43%, 90% ఆర్ ఫ్రమ్ ముంబై. కమింగ్ టు ద ఢిల్లీ, ఇవన్నీ కలుపుకుంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే మనం రెస్ట్ ఆఫ్ ద కంట్రీ తీసుకుంటే మనం 23%. ఏదైతే ప్రైమ్ మినిస్టర్ చెప్పాడో మేము చాలా ఈజీగా, అంటే ఆ మాట కరెక్ట్. కానీ ఎందుకంటే దీంట్లో పొలిటిక్స్ ఉంది, పొలిటికల్ అడ్వాంటేజ్ పీపుల్ విల్ టేక్, అండ్ ఆ పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటూనే ఉంటారు. కానీ బీయింగ్ వి ఎడ్యుకేటెడ్ వి మస్ట్ అండర్స్టాండ్ 23% if you keep, rest are actually 4 state contributors. Why they are contributing and what is the reason of it? Sir, I can only say the administrative checkups are failed. There are certain things where the government can take certain steps to curtail it. And third, the awareness program or the campaign to fight this has not reached to the people. That means there is a no anarchy in the states. This anarchy has to be very seriously viewed. Now you will be asking, sir, if anarchy is there, why the central government is keeping quiet? Yes, there is a Epidemic Act in 1897. Under the Epidemic Act, anybody can impose the president rule
if they are not listening to the central government. But Prime Minister is giving a long rope. We don't know the reasons or whether the reasons are going on expected lines. We have to watch at least for next 3-4 days, because some important festival has concluded very recently. Now, how we are performing in a lockdown? Our performances, if you say we were below 50,000 10 days back, you can just take the graph and check it. And now we are reaching almost completed 2 lakhs. So, but problem is that every day it is not doubling. Every day doubling ante ivala 100 aithe repu 200 కావాలి. మన ఇన్ఫెక్షన్ రేట్ మీరు ఈ 4 స్టేట్ కి తీసేస్తే 0.24%, అంటే 0.24%. ఈ స్టేట్స్ ని మీరు కలుపుకుంటే ఏవైతే ఎఫెక్టెడ్ స్టేట్ ఇది 5.96% కంటే ఎక్కువ పెరుగుతుంది. ఏదైనా ఎపిడమిక్స్ లో 5% వరకు they will not consider as a serious matter, but because it is expected to grow. So that is where the things are actually talking. In the meantime, our opposition politics have made the issue of a migrant labor. Let us be very clear about the migrant labor. There are 8 million migrant labor. 50%, that is 5 million, were keen to go back. The rest of the million population were not interested to go back. Out of this 5 million, 50% of the 5 million have been going by walk, supported by some people, to show that India is in a poverty. No, that is also a wrong impression and wrong information, wrong figures. India was not in poverty. India was doing whatever the best they can do. How we are actually going about it to say that in future the COVID will be like this. We have started testing with 1,000. Now we have completed more than 20 lakhs. That means 30 lakhs we are hearing. 30 lakh people have been screened in 130 million population. Please remember. And out of the 34 lakhs, we are not even getting even it approximately 2.1 lakh positive. So ratio is important. Now, coming to the population versus the positiveness, we are less than 0.4%, because we are the 15% population of the world. We are 130 millions out of which. Third, our 74 districts and have not even know that there is a coronavirus infection. 74 districts, mind it. They doesn't know what is a corona. That means our districts have not reached. Some districts don't know what is corona. So that means why I am telling you, because I am making a case. I am making a case because the many press people who will be asking us a question that there is a community spread. We have already crossed the stage 3. A community spread అనే ఒక వర్డ్ ఉంది. ఆ కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే ఏంటి? ప్రతి జగల స్ప్రెడ్ అయిపోయిందండి. ఇప్పుడు దేశమంతా అందరికీ కరోనా వచ్చేస్తుంది, ఇది అవుతుంది, అది అవుతుంది, అన్ని ఇక స్టోరీ, పెద్ద స్టోరీ తయారు చేస్తుంది. ఆ కమ్యూనిటీ స్ప్రెడ్ కావాలంటే ప్రతి ప్లేస్ లో స్ప్రెడ్ కావాలి. మీ డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఉన్నాయి, 74 డిస్ట్రిక్ట్ల కరోనానే పోలేదు. 600 డిస్ట్రిక్ట్స్ ల కరోనా 10 కేసులు, 15 కేసులు, 20 కేసుల కంటే ఎక్కువ రిపోర్ట్ కాలేదు. మీ మేజర్ రిపోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అర్బన్ కన్ఫైన్మెంట్ ఏరియాస్ నుంచి. ప్లీజ్, అంటే మీరు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ఈ విషయంకి మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఈ లీడర్షిప్ ఎక్కడ ఫెయిల్యూర్ అయింది అనేది మీరు పాయింట్ తోటి చూపెట్టాలి. కన్ఫైన్మెంట్ ఏరియాస్ లోనే ఇది స్ప్రెడ్ అయింది. అంటే ఒక కాలనీలో 10 మంది ఉంటే ఆ కాలనీ ఇన్ఫెక్ట్ అయింది. కమ్యూనిటీ అంటే ఆపోజిట్ కాలనీకి కూడా కావాలి, కొంచెం డిస్టెన్స్ అయిన వాళ్ళకి కూడా కావాలి, అప్పుడు దానికి కమ్యూనిటీ. ఇది ఆర్గ్యుమెంట్, రోజు నడుస్తున్న ఆర్గ్యుమెంట్ ఇదే. లేదండి దేశంలో అంతా కమ్యూనిటీ కాలేదు, కమ్యూనిటీ ట్రయల్. అయితే దీనికోసం మేము ఏం చేశామంటే ICMR ఒక సర్వే చేస్తాం. దానికంటే 0 పాజిటివ్ సర్వే.
ఈ జీరో పాజిటివ్ సర్వే అనేది 60 డిస్ట్రిక్ట్స్ వల్ల చేస్తున్నారు. 60 డిస్ట్రిక్ట్స్ ఇన్ ద ఇండియా హ్యావ్ బీన్ సెలెక్టెడ్. ఈ 60 డిస్ట్రిక్ట్స్ ఎట్లా సెలెక్ట్ చేశాను? ర్యాండమ్ ప్రకారం. సార్ నేను టైం క్రాస్ అయితే నాకు అలర్ట్ చేయాలా సార్? తప్పకుండా సార్, తప్పకుండా. అయితే ఈ 60 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఆ 60 డిస్ట్రిక్ట్ లో తెలంగాణలో 3 డిస్ట్రిక్ట్స్ లో మొన్న కంప్లీట్ చేసేసాం. కామారెడ్డి, నల్గొండ, జల్గాం. ఈ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసినది కూడా మీరంటారు ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్, రెడ్ జోన్. మేము అంటాం జోన్స్ లో ఎక్కడైతే 5 కంటే తక్కువ కేసులు, ఎక్కడైతే 100 కేసులు, ఎక్కడైతే 1000 కేసులు, ఇట్లా మేము జోన్స్ తయారు చేసి ఆ జోన్స్ కి మేము డిసైడ్ చేయం. ICMR ఢిల్లీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే మీరు ప్లానింగ్ ఎంత క్లియర్ గా ఉంది గవర్నమెంట్, వాళ్ళు డిసైడ్ చేసి మాకు పంపితే మేము సర్వేకి వెళ్తాం. రియల్ గా మాకు డిఫికల్ట్ టాస్క్. నేను కూడా ఒక వాట్ యు కాల్ కోఆర్డినేటర్ ఈ ప్రోగ్రామ్ లా. ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఏ కన్వీనర్ ఆఫ్ దిస్. ఇది మాకు లక్ష్మయ్య గారు అనే డాక్టర్, ఆయనేమో జోనల్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు ICMR. మా డైరెక్టర్ ఇంటర్ మినిస్ట్రియల్ ఆడిట్ మెంబర్ కూడా. ఆమెకు చూసినట్టుంటారు మీరు టీవీలో, ఆమె ఆల్ మినిస్ట్రియల్ దాంట్లో కూడా ఆమె మెంబర్ అయి మొత్తం సర్వే చేశాం. అయితే ఈ సర్వే ఎందుకు చేస్తున్నాం ప్లీజ్ అది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏంటంటే ఈ సర్వేలో మేము మీ దగ్గరికి వెళ్ళి ఒక 5 ml బ్లడ్ కలెక్ట్ చేస్తున్నాం. ఆ 5 ml బ్లడ్ లా మేము IgG, IgM అని యాంటీబాడీస్ టెస్ట్ చేస్తాం. అయితే ఈ IgG, IgM టెస్ట్ ఎందుకు చేస్తున్నాం? కొంత మనుషులు ఉంటారు, వాళ్ళు వైరస్ రాలేదు కానీ వచ్చి కూడా పోయింది. కొంతమందికి వచ్చే ఆకాంక్షలు ఉంటాయి, వాళ్ళందరికీ ఐడెంటిఫై చేయాలి. ఇది ఈ డేటా జనరేట్ చేస్తే మనం రేపు ఒక ప్రోగ్రామ్ తయారు చేయొచ్చు. మన ఏ పాపులేషన్ డెఫినెట్ గా ఈ వైరస్ కి రేపు ఇన్ఫెక్షన్ అవుతుంది. ఎందుకంటే మనం చాలా ఈజీగా చెప్పలేము కి మన వైరస్ అయిపోయింది ఇక జూన్ నుంచి డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్దాము, ఇది చేద్దాం కాదు. చాలా సీరియస్ ఇష్యూ ఇది. దీనికోసం మేము ఒక జీరో పాజిటివ్ టెస్టింగ్ అయింది. IgG, IgM అంటే IgM అనేది మీ బాడీలో 10 రోజులు కానీ అర్లీ పాజిటివ్ సిమ్టమ్ వచ్చి పోయింది అంటే IgM డిటెక్ట్. కొంచెం లేట్ వచ్చి పోయింది అంటే IgG డిటెక్ట్ చేస్తారు. కొంతమందిది పువర్ ఇన్ఫెక్షన్ ఉంటే అవి 2 కూడా డిటెక్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు మేమేం చేయొచ్చు అంటే దాని ప్రకారం ఒక గవర్నమెంట్ పాలసీ ఫ్రేమ్ అవుతుంది. ఈ సెకండ్ వీక్ లోపల ఈ డేటా వచ్చేస్తుంది ఆల్ 60 డిస్ట్రిక్ట్స్. ఆ 60 డిస్ట్రిక్ట్స్ మొత్తం డేటా వచ్చేస్తే స్ట్రాటజీ ప్లాన్ చేంజ్ అవుతాయి, లాక్అవుట్ రూట్స్ చేంజ్ అవుతాయి, లాక్డౌన్ పీరియడ్స్ చేంజ్ అవుతాయి, ఆ పాపులేషన్ కి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేంజ్ అవుతుంది, గైడ్ లైన్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇవ్వడానికి చేంజ్ అవుతాయి. నేను ఇవాళ చెప్తున్నాను, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ వీళ్ళందరూ ఫస్ట్ టైం సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఇన్వాల్వ్ అయి పనిచేశారు. అంటే మీరు ఇమాజిన్ చేయండి, వాట్ ఏ స్ట్రాంగ్ లీడర్షిప్, what a compromising leadership, what a understanding of the government with the central government and the state government. Have you heard any time this? Never. So we have to take the credit that the government has gone on a right path. The government is doing the best. But problem, the moment the surveys or these results are coming, everybody is becoming restless. So this is what the surveys have been done. Now, ఒక క్వశ్చన్ ఇస్తాను ఏంటంటే WHO ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ నడుస్తున్నది. WHO ఏంటి, వై WHO ఈస్ ప్లేయింగ్ ఏ డబుల్ గేమ్ అంటే నేను జస్ట్ గివింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. డౌట్ ఏంటంటే ఈ వైరస్ BSL-4 ఫెసిలిటీలా బ్యాట్లా టెస్ట్ చేసేటప్పుడు ఆ బ్యాట్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరో ఒకటి జేబులో పెట్టుకొని వెట్ మార్కెట్లో అమ్మాడా? ఫస్ట్ క్వశ్చన్. లేదు, BSL-4 లా పని చేసుకుంటా షర్ట్ ప్యాంట్ అని ఏదైతే డ్రెస్ ఉంటుందో ఆ డ్రెస్ ఇడిసే ముందు ఆ డ్రెస్ పర్పస్ఫుల్ గా బయటికి తెచ్చి ఆ మార్కెట్ లో ఇడిచారా? లేదు, పర్పస్ఫుల్ గా గవర్నమెంటే కొంచెం ప్యాకెట్ లో పెట్టి చూద్దాం ఎంత స్ప్రెడ్ అవుతుందని, అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చైనా మీద WHO మీద క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయంటే చైనా 7 జనవరి నుంచి 30 జనవరి వరకు ఎక్స్పోర్ట్స్ అన్ని ఆపేసింది. ప్రతి ఎక్స్పోర్ట్, మాస్క్ల ఎక్స్పోర్ట్, దాని తర్వాత మీ గౌన్ల ఎక్స్పోర్ట్ ఆపేసి
వేరే దేశంకి వెళ్ళి మాస్కులు గౌన్ కూడా తెప్పించుకున్నారు. అలాంటప్పుడు WHO ఏం చేసింది? ఇది పెద్ద ప్రశ్న, డౌట్ వాళ్ళకు. ఇప్పుడు WHO మీద అమెరికన్ ఇది ఎక్స్పెక్టెడ్. WHO ఇది ఇంటర్నేషనల్ ఏజెన్సీ, వీళ్ళు ఇండిపెండెంట్ గా పని చేసేది ఉంది. దీనిలో ఇండిపెండెన్స్ అనేది ఎందుకు చూపెట్టలేదు? ఈ సుట్టి కొన్ని డౌట్స్. నా ట్రీట్మెంట్ ప్రొఫిలాక్సిస్ ట్రీట్మెంట్ కోసం ICMR రికమెండేషన్ అనేది క్లోరోక్విన్ టాబ్లెట్స్, హైడ్రాక్సో క్లోరోక్విన్ టాబ్లెట్స్. దాని మీద కూడా చాలా WHO ఇప్పుడు ఏంటంటే మీ అందరికీ గుర్తుండొచ్చు, మేము చెప్తూనే ఉంటాం, వెస్టర్న్ డ్రగ్స్ అంటే బయట వేరే దేశంలో డెవలప్ అయిన డ్రగ్స్ ఇండియాలో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనకు దాని డోస్ ఆల్టర్ చేయబడుతుంది, దాన్ని ఇచ్చే టైమింగ్ ఆల్టర్ చేయబడుతుంది. ఎందుకంటే మన జీన్ వేరే, మన పాపులేషన్ వేరే, మన డైవర్సిటీ వేరే. మనం ఏం చేస్తున్నాము, ఆ వెస్టర్న్ డ్రగ్ ఉన్నదని ఆ వెస్టర్న్ డ్రగ్ డోస్ ప్రకారం ఇచ్చేస్తాము, అది ఎఫెక్ట్ అవుతుందో కాదు అనేది మనం ఆలోచన చెయ్యం. ఇవాళ అదే ఇష్యూ వచ్చేసింది. మగర్ బట్ the ICMR Director General is very strong. Dr. Balram Bhargav is very strong. He is a cardiologist. ఆయన చెప్పాడు, what is this WHO? They are talking wrong. You see, whatever he said today came true. Yes, again we started WHO ప్రకారం, మా ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం మా క్లోరోక్విన్, హైడ్రాక్సిక్లోరోక్విన్ టాబ్లెట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది ఎవరికి ఇస్తున్నాము? డాక్టర్స్, నర్సెస్, స్కావెంజర్స్ అండ్ who are getting directly exposed to the people. వేరే డ్రగ్స్ ఉన్నాయి, యాంటీవైరల్ డ్రగ్స్, ఇది అది రెండు కలిపి అందరు టెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఆ క్లినికల్ ట్రయల్స్ ఇంకా సక్సెస్ఫుల్ రిపోర్ట్స్ రాలేదు. కానీ ఒక్కటి రిపోర్ట్ వచ్చింది, అది న్యూ ఇంగ్లాండ్ జనరల్ వచ్చింది. ఏంటంటే ఒక రీకాంబినెంట్ ఇంటర్ఫెరాన్ బీటా, నెల్సినివేర్, దెన్ హైడ్రాక్సిక్లోరోక్విన్, ఈ కాంబినేషన్ తోటి 30% రిడ్యూస్ డిసీజ్ రిడక్షన్ వచ్చింది. ఇది ఒకటి కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఉంది. సో మన ట్రీట్మెంట్ లో కూడా మన కంట్రీ ట్రీట్మెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం కరెక్ట్ గానే వెళ్తున్నాం. ఇంత హెల్త్ ఆస్పెక్ట్ లా మన దేశానికి 3rd గ్రేడ్ కంట్రీ అన్నారు హెల్త్ ఆస్పెక్ట్ లా. కానీ ఎక్కడ ఉన్నామని మనం టుడే ద పీపుల్ హూ టాక్ గ్రేట్ అబౌట్ ద స్వీడన్, గ్రేట్ టాక్ అబౌట్ ద నార్వేజన్, గ్రేట్ అబౌట్ ద ఇటాలీ, గ్రేట్ అబౌట్ ద అమెరికా, దే ఆర్ ఇన్ ఏ వర్స్ ఫేజ్ దెన్ ఇండియా. టుడే ఇండియా కెన్ హ్యావ్ మోర్ దెన్ 30 lakh ఇన్పేషెంట్ వార్డ్స్. ప్లానింగ్ చూడండి, తక్కువ ఉంటే ట్రైన్స్ లలో డెవలప్ చేశారు. అంటే ప్లానింగ్ అండి. అంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ విజన్ ఆఫ్ ఎ లీడర్. దట్ విజన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్. హౌ హీ హాస్ గివెన్ ఎ లిబర్టీ. మేము ఇప్పుడు చెప్తున్నాం, మాకు ఎంత లిబర్టీ ఇచ్చారంటే ఆ లిబర్టీ ఫస్ట్ అయితే డేటా కావాలా, మాకు ఈ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ కి కావాలా. అండ్ గవర్నమెంట్ ఈజ్ లిజనింగ్ టు ద సైంటిస్ట్, లిజనింగ్ టు ద డాక్టర్స్, బికాస్ డాక్టర్ ఇస్ ఎ హెల్త్ మినిస్టర్. And this is going as per the systematic planning. So don't get afraid. But one thing is there, sir, today also we are telling, vaccine ostadi, vaccine, sir, vaccine rataniki oka samvatsaram aitadi ani cheptunna. 1 year la vaccine aste, that is something great. Anta easy gaadu. Awareness, social distancing, isolation are the key points. మీ కాలనీలా కానివ్వండి, ఫ్రెండ్స్ లా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇవి ఫాలో చేస్తే we will win the war further and further. Thanks a lot to Pragna Bharati Karimnagar. Namaste. Questions ఉంటే ఆన్సర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు టైం మాకు ఇవ్వడమే చాలా అదృష్టంగా భావించవచ్చు. డేట్స్ తో సహా చాలా అద్భుతమైన విశ్లేషణ చేశారు. అలాగే చాలా మోరల్ గా కూడా చాలా సపోర్ట్ చేశారు, అద్భుతమైన సపోర్ట్ చేశారు. అట్లాగే మన గవర్నమెంట్ మోడీ గారు ఎంత సీరియస్ గా తీసుకున్నారు అన్న విషయం చాలా చక్కగా చెప్పారు. అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ లో మనకు వ్యాక్సిన్ రావడానికి 1 year పడుతుంది. దీని లోపల మనమే కేర్ఫుల్ గా ఉండాలి ప్రతి ఒక్కరు అని చెప్పి మీరు చెప్తున్నారు. నిజంగా అది చాలా ఆమోదించదగిన విషయము. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 10 to 15 minutes క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేద్దాం సార్. క్వశ్చన్ అడిగిన వారికి నేను లైవ్ లోకి తీసుకుంటా. శ్యామ్ గోపాల్ దాస్ గారు, మీరు ఎవరైతే క్వశ్చన్ అడగాలనుకుంటారో మీ స్క్రీన్ మీద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టుంటే రేజ్ హ్యాండ్ బటన్ ఉంటుంది. ఇప్పుడు మీరు లైవ్ లోకి వస్తారు. కాకపోతే మీ వీడియో ఆన్ చేసుకుంటేనే నేను లైవ్ లోకి తీసుకుంటాను. నా రిక్వెస్ట్ శ్యామ్ గోపాల్ దాస్ గారు. दिनेश जी बहुत बहुत नमस्कार. It was
Very nice hearing from you. It has boosted our morale and given us some to cope up with this coronavirus. Mera aapse, I want to only request and ask you whether they are saying that everybody will be affected by this in the coming 6 months till December, at least 50% of the population. And second question, which are the government hospitals, because some of our workers or somebody might get affected. So where should we take them? They are saying in private hospital they are charging a bomb, more than 5 to 6 lakh they are charging. These two answers, if you can kindly oblige. Thank you. Sir, can I answer? Yeah, yes, sir. Sir, first question is that you are telling me that in India every person will get affected with corona. Please, that information, whoever is spreading, whichever the WhatsApp, whatever the group, it is first of all wrong. Sir, you started from January 30th. Today you are in a June. Out of 130 million, you are only 2 lakhs people have reported. Every day the virus is becoming mutated. Every day the people awareness is coming. Parallelly, the things are also changing. So that information is not believable information that we should not take. Now coming to the government hospitals, sir, I'll tell you why the ICMR or Government of India has not allowed the private people to go for a testing of COVID. This time they have taken a very strong decision. Everything should be channelized from the ICMR so that we'll come to know the exact epidemic. దానికి ఇన్సిడెన్స్ ఎంత అయింది, ఎక్కడ ఉన్నది, అది చెప్పటానికి తీసుకున్నాం అన్నమాట. ఏ ప్రైవేట్ అగేన్స్ట్ అని మాకు ఏం లేదు. దానికి కొన్ని ఉంటాయి ఇష్యూస్, మీకు కూడా నేను అంత ఎలాబొరేట్గా చెప్పే అవసరం లేదు, కొంచెం అండర్స్టాండ్ కూడా చేసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్లలో సార్ దేర్ ఆర్ 11 హాస్పిటల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్, ఐ కెన్ టెల్ యూ. And in districts also we are kept at least 3 to 4 hospitals. Very soon the government has going to put a condition on the private hospitals that one of the floors or one of the corner they have to give to the government sector to, in case there is an emergency of requirement of the patient. Gandhi, Fever Hospital, Nilofar, all their places there are a COVID beds are available and they are available. Yes, but Shyam Madnani is asking a very important question. What happened in Bombay is that one doctor has died because he could not get an admission in a government hospital. He has to wait for 5 days. That is the situation. That means it is an administrative failure. We cannot say beyond that. A weak person, if he becomes a head of the CEO of the state, what happens? So people also should realize how we should elect a CEO. Thank you, sir. Thank you so much. Right. Okay. Thank you very much, sir. Now I request Satyanarayana garu. దినేష్ కుమార్ గారు నమస్కారం సార్. హలో దినేష్ గారు సార్ వినపడుతుందా? నమస్కారం సార్, నేను సత్యనారాయణ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పాజిటివ్ కనిపించింది ఒక పేషెంట్ లో, తర్వాత నెమ్మదిగా రికవర్ అయ్యాడు, తర్వాత లాంగ్ రన్ లో ఆ మనిషిలో ఏమైనా దీని ప్రభావం కనబడుతుందా? అంటే ఫ్యూచర్ లో కూడా అతనిలో ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? సార్ ఇప్పుడు చూడండి సార్, కోవిడ్ పాజిటివ్ ఉన్నదంటే హీ ఈజ్ నాట్ ఏ పర్సన్ హూ షుడ్ బి ఐసోలేటెడ్ ఫ్రమ్ సోషల్ యాంగిల్. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ సార్, కొన్ని రిపోర్ట్స్ ఎట్లా వస్తున్నాయంటే ఆయన 21 days పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఆయన దాంట్లో డెడ్ ఆర్గానిజమ్స్ వస్తున్నాయి. అది పాజిటివ్ సైన్ కూడా చూపెడుతుంది. దాంతో ఏం హార్మ్ లేదు. అండ్ ద పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ సార్, కొంతమందికి కొంచెం నెయిల్ కలర్ చేంజ్ ఉంది, కొంచెం ఇది చేంజ్ ఉంది, బట్ దట్ ఈస్ రికవరబుల్ సార్. ఇట్ ఈస్ నథింగ్ దట్ ఇట్ విల్ మేక్ ఏ పర్మనెంట్ ఇంపాక్ట్ ఆన్. థ్యాంక్ యూ సార్. Okay, thank you Satyanarayana garu. Now I request Venugopal Reddy garu. Sir, good evening sir. Arey, how are you sir? బాగున్నా సార్. చెప్పండి. సో ఒక చాలా బాగా చెప్పారంటే దీని హిస్టరీ గానీ మొత్తం ఎలా స్ప్రెడ్ అయింది బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఒకటి మీరు NIN లో ఉన్నారు కాబట్టి ఈ COVID-19 టైంలో జనాల ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ చేసేందుకు ఇప్పుడు ఇమీడియట్ గా మనం ఏ రకమైన ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అయితే బాగుంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సార్. ఎస్ సార్. సార్ మేము యాక్చువల్లీ ఏంటంటే మేము ఎవిడెన్స్ బేస్డ్ గా ఒక ఇన్ఫర్మేషన్ డెఫినెట్ చేస్తాం సార్. జింక్, వైటమిన్ డి, ఐరన్ సార్. వైటమిన్ డి అయితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ టు ద ఇమ్యూన్ ఇంప్రూవ్మెంట్ సార్. అయితే వైటమిన్ డి సప్లిమెంటేషన్ మాత్రం ఏ సోర్స్ అయినా, ఫుడ్ సోర్స్ అయినా కానీ వైటమిన్ డి తీసుకోవాలి సార్. జింక్ అనేది కూడా ఒక ఇమ్యూన్ బూస్టర్ మైక్రోన్యూట్రియెంట్. ఓకే. అట్లనే ఐరన్ ఇది కూడా ఒక ఇమ్యూన్ బూస్టర్ రిక్వైర్మెంట్. నౌ కమింగ్ టు ద జనరల్ ఫుడ్ సార్, ద ఫ్రూట్స్ ఆర్ సమ్ ఆఫ్ ద సోర్సెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మీరు ఆమ్ తింటామంటే ఆమ్ డయాబెటీస్ పేషెంట్ తినడం చాలా కష్టం సార్. అవును. సీతాఫల్, సపోటా ఈ 3 డయాబెటీస్ పేషెంట్ కి డేంజర్. దాని బదులు గోవా, దెన్ వాట్ యు కాల్ వాటర్ మెలన్, ఇటువంటి కొంచెం ఫ్రూట్స్ అయితే డెఫినెట్ గా మంచి రికమెండేషన్ తోటి మేము చెప్తాం. ఎందుకంటే దీంట్లో లైకోపీన్, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బెనిఫిట్ చేస్తాయి. మా వెబ్సైట్ లో ఒకటి NIN వెబ్సైట్ కి ఒకసారి పోయి డౌన్లోడ్ చేయండి సార్. మై ప్లేట్ అంటే www.nin.org కొట్టి మై ప్లేట్ అని ఒక క్లిక్ చేయండి. మీకు మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తుంది. హౌ మచ్ క్యాలరీస్ అండ్ హౌ టు టేక్. Now I may like to also confess you that NIN has kept every book on a website for free download. ఓకే. ఫ్రీ డౌన్లోడ్ ఒక 10 బుక్లన్నా దాని మీద ఉన్నాయి, మీరు ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు. Thank you. Before going to next question, I would like to invite our Dr. Rajabhaskar Reddy garu, State President Pragya Bharati, say a few words on this occasion. Sir, namaste. Dinesh ji, we are fortunate that you have come to our Zoom meeting today. Yes, sir. కానీ తెలుగు చెప్పడం చాలా కష్టమైతే సార్. అవును సార్. చాలా బాగా చెప్పారు. చాలా విశ్లేషణ చాలా బాగుంది సార్. మాకు విషయాలు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఒకటి చెప్పారు విచ్ ఐ మిస్డ్. కార్డియాక్ ఉన్న హైపర్ టెన్షన్ పేషెంట్స్ కూడా బాగా అంటే దిస్ ఇస్ హై రిస్క్ అన్నారు. దానికి ఒక పాయింట్ కూడా చెప్పారు విచ్ ఐ మిస్డ్. కెన్ యూ రిపీట్ దట్? అదొకటి. తర్వాత మనం ఈ విటమిన్ డి, జింక్, ఐరన్ అండ్ విటమిన్ సి అండి మీరు అన్నది? అవును సార్. విటమిన్ సి. సో దీస్ సబ్స్టిట్యూట్స్ కెన్ బి టేకెన్ ఆర్ న్యాచురల్ ఫార్మ్ వి కెన్ కన్స్యూమ్. Sir, you can take in synthetic and natural form. What happens, sir? That is why we are always telling fortification of food is some important role. So that is what we recommend. But now, sir, if natural source is available, nothing like that. So Goa is the best. Goa and yeah. Sir, thank you, sir. You have given us wonderful explanation today. Pleasure. On several issues. It is like leadership quality, people's response, public health, and mobilizing public awareness and motivation. ఇవన్నీ కూడా మన లీడర్షిప్ ఎట్లా దాన్ని గ్రాడ్యువల్ గా డెవలప్ చేసింది, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నది, తర్వాత ఎంత సైంటిఫిక్ గా మనం శాస్త్రీయ పద్ధతులతోటి ఇది ఎప్పుడు పాండమిక్ ను కంట్రోల్ చేసే పద్ధతుల గురించి ఒక డీప్ గా మీరు అందులో ఉండి పని చేస్తున్నారు కనుక మనకు ఒక అనుభవపూర్వకమైన వివరణ మనకు తెలిసింది. ఎప్పుడైనా మనం ఏదైనా చదివినా ఇట్స్ ఆల్ ఇంటర్నెట్ లను కలెక్టెడ్ మ్యాటర్ ఉంటది. బట్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ పార్టిసిపేట్ భాగస్వాములై అందులో అన్ని విధాలుగా పనిచేస్తూ మీరు అనుభవపూర్వకంగా విషయాలు చెప్పారు. దిస్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వి గాట్ ఫ్రమ్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వీ విల్ హ్యావ్ టు లివ్ విత్ కోవిడ్ ఫర్ అనదర్ 6 months to 1 year. అంతే అండి, ఇంకెక్కువ మీరు హారిజన్ ఇంకా పెంచుతారా? మీ ఒపీనియన్ ఏం సార్? దినేష్ జీ మీది అన్మ్యూట్ అవుతుంది సార్. అన్మ్యూట్ చేయండి. Tell me, sir.
దినేష్ జీ, మీరు అంటే నేను అనుకునేది ఏంటంటే ఇంకో 6 months to 1 year we may have to live with COVID అని. So what is your time frame? సార్ సార్ ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను అంటే I cannot take the name of a politician. That politician has told you make a pillow of the COVID and sleep on that. I don't want to name him. Sir, here what we are telling is, sir, we have to adjust with the system. సార్ సిస్టమ్ అడ్జస్ట్ చేసినప్పుడు మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం సార్. ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అనేది సార్ ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయబడుతుంది. ఎందుకంటే సార్ డిసిప్లిన్ అనేది మన కంట్రీలో తీసుకొస్తే డెవలప్ అవుతుంది సార్. డిసిప్లిన్ లేకుంటే ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ లేదు. సెకండ్ మాస్క్, ఎందుకంటే సార్ ద వెలాసిటీ బై విచ్ యూ స్పీక్ అండ్ విచ్ యూ స్ప్లిట్ ఆర్ విచ్ బై నో, అది చాలా హై టైప్ ఆఫ్ వెలాసిటీ. సో వీ షుడ్ లర్న్ హౌ టు మాస్క్. దీస్ ఆర్ ఆల్ traditionally also they were important. Now you have to bring back that traditional system. So sir, it may not go for 1 year, sir. If we are going to follow the intervention strategies like this, social distancing, I say, for example sir, మీరు నేను ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చేస్తాను సార్. నేను ఎందుకంటే కామారెడ్డి సర్వే చేశాను సార్. I really appreciate the district collector of Kamareddy and the DM. ఏం చేశారంటే సార్ వాళ్ళు, ఇప్పుడు ఎందుకంటే కరీంనగర్ లాగా కామారెడ్డి కూడా చాలా పొటెన్షియల్ ఏరియా. టైలరింగ్, బాంబేలో టైలరింగ్ అంతా కరీంనగర్, కామారెడ్డి. ఇఫ్ దీస్ 2 people ఆర్ నాట్ అవైలబుల్, అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ నడదు. ఫ్రాంక్ గా చెప్తున్నా, అంత పవర్ ఉంది కరీంనగర్ అండ్ కామారెడ్డిలో. అట్లానే దుబాయ్, ఎంత పాపులేషన్. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ దగ్గర ఒక రికార్డ్ పెట్టుకున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ హ్యాస్ రికార్డ్ who has going to come from Dubai, who is going to come from Bombay. వీళ్ళకు ఎక్కడున్న వాళ్ళకు అక్కడనే ఆపేసి క్వారంటైన్ చేసేసారు సార్. ఆ క్వారంటైన్ చేసేసి లాక్డౌన్ లో పెట్టేసి రిక్వెస్ట్ చేశారు, కానీ పీపుల్ కూడా కోఆపరేట్ చేశారు సార్. ఇప్పుడు కామారెడ్డి ఏమో సార్ 3 cases 2 cases, కరీంనగర్ 2 cases 1 case. అంటే సార్ వీ హ్యావ్ టు అడ్మైర్ దట్ కలెక్టర్, వీ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్ దట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండ్ డిఎస్పీ, how they have taken this thing. And your leadership, you are a very strong member of parliament now. That member of parliament is keeping everybody on a check. So sir, these are the things are where public should take care. Then things will not go for another 6 months. They may come down in 2 months. We have to learn, sir. We have to learn how to develop our own systems which are indigenous and which can be followed. Sir, Prime Minister కూడా అన్నది ఏంటి, మాస్క్ అంటే ఏం, మీకు తీసుకుపోయి G95 మాస్క్ అంటే మీరు ఎప్పుడైతే ఉన్నారో మీ దగ్గర నాప్కిన్ ఉంటే నాప్కిన్ పెట్టుకోండి. పెద్ద మాస్క్ కొని దానికి డాక్టర్ తొడిగే మాస్క్ పీపుల్ తొడిగే అవసరం లేదు సార్. సో ఇవన్నీ సింపుల్ యాక్ట్ సార్, సింపుల్ థింగ్స్. మనం కూడా ప్రజ్ఞా భారతి కానివ్వండి, అవేర్నెస్ కానివ్వండి, మనం కూడా ఒక 2-3 ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ బయటికి ఇవ్వాలి. ఇది చెప్పింది సార్. మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనల్ని కొద్దిగా కాపాడుతున్నట్టు సార్. సంప్రదాయం ఇప్పుడు చూడండి సార్, నమస్తే చేసుడైతే మ్యాండేటరీ అయిపోయింది వరల్డ్ కి, అందరు నమ్మేటోళ్ళు. దేవుడే చేసేదారు కదా సార్, మ్యాండేటరీ చేసేదాడు అందరికి. ఎవరు షికాయత్ చేయడం లేదు. Okay sir, thank you very much. Thank you sir. Thank you sir, thank you Dr. Radhakrishna Reddy garu, thank you very much. Thank you very much. Okay sir, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసెస్ పెరుగుతుంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఏమన్నా ఇచ్చే పాసిబిలిటీ ఉందా, లేదా ఓన్లీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి మాత్రమే ట్రీట్మెంట్ జరుగుతుంది? నమస్తే అండి సార్. క్లారిటీ లేదు సార్. క్లారిటీ లేదు అంటే కేసెస్ ఇంక్రీజ్ అయినా కొద్దీ. హలో, సౌండ్ బ్రేక్ వెనక మజీద్ గారు ఎక్కడో వస్తున్నారు సార్ వాళ్ళ దగ్గర అనుకుంటా. సార్ నమస్తే అండి.
సార్ మళ్ళీ వెళ్ళిపోయారు. సార్ అన్మ్యూట్ చేయండి సార్ మీరు. చెప్పండి సార్, చెప్పండి, అడ్మిట్ చేశాను. ఇప్పుడు కేసెస్ ఇంక్రీజ్ అయినా కొద్దీ ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్స్ కి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదా ఉంటే గవర్నమెంట్ మాత్రమే చూసే పాసిబిలిటీస్ ఉన్నాయి? సార్ ఒకటి సార్, ఇప్పుడు ఏంటంటే ఐ థింక్ ఇన్ నెక్స్ట్ 2 days ICMR ఎవ్రీ డే 1 lakh టెస్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది సార్. ఎవ్రీ డే. ఓకే. 75 days వరకు 75 lakh టెస్ట్. దాంతో 1 crore పాపులేషన్ కి మనం టెస్ట్ చేసినట్టు పని అయిపోతుంది సార్. ఇది ICMR ఎందుకు చేస్తుందంటే మన సెంట్రల్ రికార్డ్స్ ఉండాలని చేస్తుంది. ప్రైవేట్ వాళ్ళకు ఇస్తారు కానీ కంట్రోల్ మాత్రం డెఫినెట్ ఉంటుంది. ద కేస్ హ్యాస్ టు బి కమ్ టు ద ICMR మెయిన్ ఛానల్స్. ICMR పర్యవేక్షణలోనే మొత్తం ట్రీట్మెంట్ జరుగుతుంది. అంతే సార్. ICMR ఛానల్లో మాత్రం ఆ కేసు రిజిస్టర్ కావాలా, అప్పుడే వాళ్ళు టెస్ట్ చేసి కెపాసిటీ. ఓకే ఓకే. రిక్వెస్ట్ నాగేశ్వరరావు సార్, ఎందుకు ఇది పెడుతున్నామంటే ఇప్పుడు మీరు సార్ ఎందుకని చెప్తున్నామంటే ఇప్పుడు సార్ మీరు ఒక ప్రైవేట్ హాస్పిటల్, ఆ హాస్పిటల్లో ఒక ప్రైవేట్ పర్సన్ వెళ్ళాడు, ఆయన టెస్ట్ పాజిటివ్ వచ్చింది, మీరు రిపోర్ట్ చేయలేదు సెంట్రల్ దాంట్లో. ఆయన ఏదో ఒక లొకాలిటీలో ఉన్నాడు, ఆ లొకాలిటీ మొత్తం పాజిటివ్ అయ్యే వరకు పోలీస్ కూర్చున్నారా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూర్చున్నారా, DMHO కూర్చున్నారా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు మేము ICMR సెంట్రల్ ఛానల్ పాజిటివ్ రాగానే ఆ పేరు, ఆ ఆధార్ కార్డ్ డైరెక్ట్ వితౌట్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ టు ఎనీవన్, ఇట్ విల్ గో టు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ టు ఎనీవన్. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోతాడు, DMHO పట్టుకుంటాడు, ఆ మనిషిని తీసుకుపోతాడు, ఐసోలేట్ చేస్తాడు. సార్, ఈజ్ ఇట్ పాసిబుల్? It is not possible. We have to understand certain things. We have to control certain places, certain things, so that country has to progress, sir. We should not say individual should progress. This is the national progress. Yeah. Right, sir. Now I will request Naashra. దినేష్ జీ, చాలా మంది కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు బజార్కి వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొస్తున్నాం, లేదా ఇంక వేరే ప్యాకింగ్స్ తీసుకొస్తుంటాం. వెజిటబుల్స్ ని కొంతమంది సబ్బుతో వేసి, ఇంకా డిటర్జెంట్ వేసి కడుగుతా ఉన్నారు. అలా మళ్ళీ తర్వాత ప్యాకింగ్స్ నేమో అన్ని మళ్ళీ వాటిని కూడా కడుగుతా ఉన్నారు. ఇది అవసరం అంటారా? సోప్ వాటర్ కావాలా? ఈ పర్సెంట్ లేదు సార్. ఇది ఏంటంటే సార్, ఇది వైరస్ అనేది దీనికి ఒక మీడియం లా సర్వైవ్ అవుతుంది సార్. దానికోసం మీరు వెజిటేబుల్స్ కానీ ఏమైనా కొనుక్కొస్తే మాత్రం ఒక ప్లేన్ వాటర్ లో మాత్రం దానికి కడిగేసిన తర్వాత మీరు పేపర్ మీద పెట్టేసి ఎండ పెట్టేసేది సార్. దాని తర్వాత ఫ్రిడ్జ్ లో తీసుకెళ్ళండి. ఎందుకంటే సార్ ఇది సార్ పాత కాలంలో నేర్పించిందే కదా సార్. పెద్ద పెద్ద కంగాలు ఉంటుండే, ఆ కంగాలు అలా తీసుకొచ్చి పెడుతుండే. ఇప్పుడు ఆ కంగాలు లేవు, బకెట్లు, అన్ని ప్లాస్టిక్ చిప్పలు వచ్చేసినాయి. అంటే డిటర్జెంట్స్ అవసరం లేదు, ఫ్రెష్ మామూలు వాటర్ చాలు. మామూలు వాటర్, ఆల్కలైన్ వాటర్. అంటే వెనిగార్ లాంటిది అంటారా? ఇజ్ ఇట్ వెనిగార్? సార్, వెనిగార్ లో కడగాల? ఆల్కలైన్ సార్, ఆల్కలైన్. ఓకే. కొంచెం అంతా ఆల్కలైన్ అంతా కూడా అవసరం పడదు సార్. కొంచెం సెలైన్ వేసేస్తే పురుగులు కూడా వెళ్ళిపోతాయి కదా సార్. వేసేసి చేసేస్తే ఆల్కలైన్ అయిపోతుంది వాటర్. అవునవును, సాల్ట్ వాటర్, యాసిడిక్ వాటర్ ఉండకూడదు. ప్యాకింగ్స్ కూడా మనం మామూలుగా వాటర్ తో తుడిస్తే సరిపోతుంది అంటారా? సార్, అంటే ఏమైపోయిందంటే సార్, ప్యాకింగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారు, ఏ బాయ్ తీసుకొచ్చి అక్కడ షెల్ఫ్ లో పెడుతున్నాడు, అది మనకు కొంచెం డౌట్స్ ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే కంట్రోల్ చేసేసారు సార్. చాలా వరకు ప్రతి ఎంప్లాయీ ఎవరైతే ఎంగేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ టెస్టింగ్ అనేది ఒక భయం అయిపోయింది సార్. పబ్లిక్ లో కూడా ఒక అవేర్. ఇప్పుడు మీరు 1.5 months ఇంట్లో ఉన్నారు సార్, మీకు ఎంత భయం పుట్టుకున్నది కరోనా అంటే, మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారు, అది కూడా ఒక పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్ కాదు సార్. లేకుంటే ఇంత పబ్లిక్ లా ఇప్పుడు ఒక లైన్ లో డిసిప్లిన్ ఎప్పుడైనా చూసారా?
ప్రతి ఒక్కరు లైన్ తీసుకుంటాడు ఒక బాక్స్ లో, ఎక్సెప్ట్ వైన్ షాప్ విడిచేసి. ఆడ కూడా లేదులేండి, ఇప్పుడు తగ్గిపోయింది. ఆడ కూడా పోవట్లేదు. దాదాపు ఒక సర్వేలో 60% మందు మానేశారట, రావట్లేదట. సరే అది మంచిదే కానీ ఇక చూడాలి సార్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. నా రిక్వెస్ట్ చంద్రశేఖర్ గారు. నమస్తే దినేష్ జీ. సార్ నమస్తే సార్. చంద్రశేఖర్ ఫ్రమ్ ప్రజ్ఞా భారతి హైదరాబాద్ సెక్రటరీ. సార్ చెప్పండి సార్. సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. తెలుగు చెప్పుడు కష్టం సార్. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలుగులో అయినా కూడా చాలా బాగా మాకు అందరికి క్లారిటీ అర్థమైంది. చాలా బాగుంది. వి రియల్లీ అప్రిషియేట్ దట్ సార్. హిస్టరీ చైనాలో ఎట్లా స్టార్ట్ అయింది, అక్కడ హిస్టరీతో మొదలు పెట్టినట్టయితే ఈ రోజు వరకు ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఇట్ టుక్ అనేది చాలా బాగా చెప్పారు. కాకపోతే ఒకటి సార్, ఇప్పుడు దాదాపు 2 months నుంచి అందరం కూడా ఫేస్ చేశాము. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ అనేది మనం అందరం అబ్జర్వ్ చేశాము. అండ్ దాదాపు అన్ని బేసిక్ థింగ్స్ రిలేటెడ్ టు కోవిడ్, అన్ని బేసిక్ థింగ్స్ అన్ని కూడా అందరికి అర్థమైనాయి. కాకపోతే ఇంకా కూడా క్వశ్చన్స్ అనేవి మిగిలి ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ వైపు నుంచి ఆలోచించినట్లయితే, సరే లాక్డౌన్ రిలాక్స్ చేయాలి, ఏదో ఒక రోజు చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రిలాక్సేషన్స్ వచ్చినట్టే అయిపోయింది. ఆల్మోస్ట్ ఆఫ్ కోర్స్ ఇంకా 100% కాదు, బట్ క్లోజ్ టు దట్. అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఒకటే ప్రస్తుతం మన చేతిలో ఉన్న ఆయుధం. అది కూడా క్లియర్గా చెప్పారు, అందరికీ అది అర్థం కూడా అయింది. కానీ ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడ ఫాలో అవుతున్నారు సార్? కొంత పర్సంటేజ్ వాళ్ళు ఫాలో అవుతున్నాం మనం. కానీ ఈ రోజు కూడా మేము ఓల్డ్ సిటీలో ఇక్కడ చూస్తున్నట్లయితే, మేమున్న ఏరియా కానీ అదర్ ఏరియాస్లో ఇన్ఫర్మేషన్ వచ్చేదాన్ని బట్టి గవర్నమెంట్ తరఫు నుంచి చూడండి, మోటార్ బైక్ పైన 2 వెళ్ళొచ్చు అని చెప్పారు. అది గైడ్ లైన్. మోటార్ సైకిల్ పైన 2 కూర్చున్నప్పుడు ఇంకా డిస్టెన్స్ ఎక్కడ ఉంది సార్? వాళ్ళు 2 అని చెప్తే వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు, 4 వెళ్తున్నారు ఒకటే బైక్ పైన. ఈవెన్ 3 and 4 people ఆర్ ట్రావెలింగ్. ఆటో రిక్షాలో 3 అని చెప్పారు, ఫుల్ గా వెళ్తున్నారు. షేర్ ఆటోలో లాగా ఎక్కుతున్నారు. సో దిస్ ఈస్ నాట్ బీయింగ్ మెయింటైన్డ్ అట్ ఆల్. దానికి అసలు ఎవరి నుంచి అపోజింగ్ అనేది లేదు, పోలీస్ కానీ ఎవరు కానీ ఏం అడగటం లేదు. అది ఒక విధమైన స్ప్రెడింగ్ యాక్టివిటీ. అది అంటే తెలుసో తెలియకో ఇప్పుడు మనం జాగ్రత్త తీసుకుంటున్నాము, బట్ సొసైటీలో అదర్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ నాట్ డూయింగ్ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ. సో వాట్ వే ఆర్ వి ఫైటింగ్ అనేది నాకు అసలు క్లారిటీ రావట్లేదు ప్రస్తుతం. సార్ ఒకటి సార్, మీరు చెప్పినది కరెక్ట్ ఇష్యూ సార్. మనం కూడా ఒకటి ప్రజ్ఞా భారతి నుంచి మన మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి వెళ్ళి ఒక డైరెక్షన్స్ ఇప్పియాలా. ఎవరైతే ఈ మనుషులని కూర్చొని పెడుతున్నారు ఈ ఆటోలల్లా ట్యాక్సీలల్లా, వాళ్ళ లైసెన్స్ ఇమీడియట్ గా రద్దు చేసి ఒక వార్నింగ్ మాత్రం డెఫినెట్ ఇప్పియాలి. రెండోది, ఈ పోలీస్ వాళ్లకు ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి కానీ ఎవరితోటైనా కానీ ఈ మ్యాటర్ మాత్రం డెఫినెట్ గా కమ్యూనికేట్ చేయాలి సార్. ఇది నేను కూడా ఒప్పుకుంటాను, మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎంత చెప్పినా కానీ ఉంటారు సార్ పబ్లిక్ వినకుండా. ఇప్పుడు నేను ఆనెస్ట్ గా చెప్పాలా సార్, ఇట్ ఈస్ ద అర్బన్ పాపులేషన్ హూ ఈస్ ప్లేయింగ్ ద డర్టీ గేమ్, బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్. రూరల్ పాపులేషన్ ఎంత బాగున్నారు మీరు మన అర్బన్ లా, ఇది ఒక పెద్ద కథ స్టోరీ అయిపోయి కూర్చుంది. అండ్ పీపుల్ ఆర్ ఈవెన్ నాట్ యూజింగ్ మాస్క్స్ వాడటం లేదు. మాస్క్స్ వాడటం లేదు పోగా అవసరమైనప్పుడు దాన్ని పైకి తీసి స్పిట్టింగ్ కూడా చేస్తున్నారు. అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ దే హావ్ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ కోవిడ్ క్రైసిస్. Sir, we should take the things and let us just make certain awareness programs, sir. మనం కూడా చేయాలా. మేమైతే మా ICMR తరఫున అయితే మేము డెఫినెట్ గా పంపుతూనే ఉన్నాం. మీరు చేస్తున్నారు, మీ వైపు నుంచి గైడ్ లైన్స్ పర్ఫెక్ట్ గా వస్తున్నాయి. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇటువంటి అన్ని రిలాక్సేషన్స్ అనేవి ఇస్తూ పోతున్నసరికి, ఇప్పుడు మీరు ఒక్కటి గమనించినట్లయితే ఇనీషియల్ 2 weeks లో అందరికి భయం అనేది ఉండింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మైండ్ లో అంత భయం కనపడట్లేదు. అంటే దానికోసమే ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా సైలెంట్ ఉన్నారు. ఇఫ్ ద థింగ్స్ గో బియాండ్ లివింగ్, హీ విల్ కీప్ ద కంప్లీట్ లాక్డౌన్ ఫర్ అనదర్ 1 month. అది షట్ డౌన్ అవ్వచ్చు, లాక్డౌన్ పోయి షట్ డౌన్ కూడా అవ్వచ్చు. అట్లనే చేస్తారు సార్. మళ్ళీ ఏం చేస్తారు పీపుల్ వినకుంటే, అది ఒక్కటే దానికి సార్. కానీ దానికి స్ట్రిక్ట్ ఇది స్టేట్స్ కి వదిలిపెట్టేసరికి ప్రాబ్లం అవుతుంది సార్. అది దట్ ఈస్ మై ఒపీనియన్. Agreed, sir. We are not denying, sir. The state has to take the real things in their hands, sir. I am not denying, sir. This is there. We are also worried about it because the people have to really take seriously things in their hands, sir. Exactly. Thank you, sir. Thank you, sir. Thank you, Chandrasekhar garu. Sir, ఇది 4 స్టేట్స్ చెప్పారు కదా సార్. మన కర్ణాటక, మన తమిళనాడు,
తమిళనాడు, మహారాష్ట్ర అండ్ ఢిల్లీ. ఫస్ట్ ఈజ్ మహారాష్ట్ర, సెకండ్ ఈజ్ తమిళనాడు, థర్డ్ ఈజ్ ఢిల్లీ, ఫోర్త్ ఈజ్ గుజరాత్. ఈ 4 స్టేట్లలో మెయిన్ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అంటారా? ఎగ్జాక్ట్ సర్వే ప్రకారం, ICMR సర్వే ప్రకారం రిజల్ట్ ఏంటి సార్? ఎగ్జాక్ట్ ఇది ఇంత స్ప్రెడ్ కావడానికి సార్ ఇప్పుడు సార్ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను. ధారావి ఉంది సార్, పెద్ద స్లమ్ ఆఫ్ ద ఏషియా. ఆ స్పెసిఫిక్ గ్రూప్ ఎవరైతే ఈ రిలీజియస్ ఫంక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ అక్కడ పోయి దాచుకున్నారు. ఎట్లా దాచుకుంటారు సార్? మిషనరీ ఫెయిల్ కదా సార్. మీరు ఆ దాచుకున్న వాళ్ళకు కూడా ఐడెంటిఫై చేయడం కష్టమే. తమిళనాడు, నో బడీ థాట్ ఇన్ తమిళనాడు సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపన్ అనేది ఒకటి. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ షాక్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అండ్ బిగ్గెస్ట్ షాక్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Nobody thought such a big consignment, which is 84% belong to one specific incident. Okay. Gujarat at least some expected line, but it has gone beyond expected line. ఇప్పటివరకు అయితే తమిళనాడు మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు యాక్చువల్ గా. No, why sir Tamil then New Delhi we expected because of the Shine Bagh or nonsense things have happened and unnecessary political advantages have been misused there. కానీ ఫ్యూచర్ లో కూడా ఇటువంటి ఎక్కడ కూడా పేరు లేని స్టేట్స్ మీద కూడా ఈ కమ్యూనల్ యాక్టివిటీస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ బాగా సీరియస్ ఉండాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు సీరియస్ గా అయితే ఉంటుంది సార్. ఎందుకంటున్నా అంటే సార్ ఇప్పుడు సార్ చూడండి సార్, వాట్ హ్యాపెన్స్ ఈస్ దిస్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ సర్టన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్ ద కంట్రీ సార్. పాపులేషన్ కి పబ్లిక్ కి గురైపోయింది. If there is no strong leadership, there is no strong state. I cannot tell you the names of certain people who are in Bombay. They are calling us or telling, if this continues for another 2 weeks, for everyone's survival becomes difficult. This is the dialogue we are listening, sir. Okay. So this is the fact, sir. ఓకే, మరి దట్ అది స్ప్రెడ్ కాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది కదా సార్ మళ్ళీ. అయితే అలాంటప్పుడు గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుందని అనుకుంటున్నాం సార్. అవర్ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు, అవర్ జాయింట్ సెక్రటరీ కరీంనగర్. సార్ నమస్కారం సార్. సార్ ఆల్రెడీ సార్ అది ఒకటి ఏంటంటే సార్ అదే నాగేశ్వరరావు సార్ అడిగిన క్వశ్చన్స్ వెజిటేబుల్ ఒకటి చెప్పారు. అలానే ఇప్పుడు మనం అంటే కిరాణం షావాన్ అట్లా తీసుకొచ్చుకున్నటువంటి వాటిలో ప్యాకెట్స్, వాటిలలో తర్వాత న్యూస్ పేపర్, ఇంకా ఇది కాకుండా మనం బయట వెళ్ళినప్పుడు ఒకటి సోషల్ డిస్టెన్స్, తర్వాత మాస్క్ ఒకటి చెప్పారు. ఇంకా ప్రికాషన్స్ ఏంటి అనేది. ఈ కోవిడ్ మరి ఒకవేళ వ్యాక్సిన్ రాకుంటే గ్రాడ్యువల్ గా దాన్ని ఎనర్జీ తగ్గుకుంటూ క్లోజ్ అవుతుందా, లేకుంటే ఇట్లే కంటే? సార్ మీరు అడిగే ప్రశ్న అంటే సైంటిఫిక్ గా నేను చెప్తా సార్. మీరు ఏమనుకుంటున్నారంటే ఇది మ్యూటేట్ అయ్యి వెళ్ళిపోతుందని మనం ఒక ఊహిస్తున్నాం. అవును సార్. కాదు సార్, మ్యూటేట్ అయ్యి ఇంకా డేంజరస్ ఫామ్ లో కూడా పోవచ్చు. రెండోది వ్యాక్సిన్ అనేది మీరు ఏదైతే అడుగుతున్నారంటే అంటే నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను సైంటిఫిక్ గా సార్. వ్యాక్సిన్ ఇది ఏంటంటే ఇది ఇప్పుడు టైఫాయిడ్ ఉందండి, 1 month or 2 months ఉంటుంది. ఇది మొత్తం గేమ్ 3 రోజుల నుంచి 14 రోజుల వరకు ఈ గేమ్ నడుస్తుంది వీళ్ళది, ఈ స్పెసిఫిక్ కరోనా వైరస్. ఆ షార్ట్ పీరియడ్ లో వ్యాక్సిన్ పోవాలా, ఎప్పుడు పోవాలా, ఎట్లా పోవాలా? అచ్చా, వ్యాక్సిన్ అనేది ఏంటి సార్? సింపుల్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీకు టిటానస్ టాక్సైడ్ ఇస్తాడు డాక్టర్, టీటీ వ్యాక్సిన్. ఆ టీటీ వ్యాక్సిన్ ఎట్లా తయారవుతుంది? ఆ టీటీ వ్యాక్సిన్ ఏంటంటే మనం గుర్రాలకి టిటానస్ టాక్సైడ్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా గుర్రంకి ఇంజెక్ట్ చేస్తారు. ఎందుకు గుర్రం? ఎందుకంటే గుర్రంకి ఆ రెసిస్టెన్స్ ఉంది ఆ టిటానస్ టాక్సైడ్ కి. దానికోసం ఆ గుర్రంకి మనం ఇస్తాం. దాంట్లో ఆ టిటానస్ టాక్సైడ్ ది యాంటీబాడీ జనరేట్ అయింది. 1 నెల తర్వాత ఆ గుర్రం బ్లడ్ డ్రా చేసి ఆ బ్లడ్ కి ఒక ప్రాసెస్ చేసేసి మీకు ఇచ్చేస్తే అది ఒక టీటీ ఇంజెక్షన్ లాగా తయారైంది. ఆ టీటీ ఇంజెక్షన్ దెబ్బ తాకినప్పుడే మీకు టిటానస్ రావద్దని వస్తుంది. దానికి టెస్టింగ్ అవుతుంది సేఫ్టీ. అంటే సార్ వ్యాక్సిన్ అనేది ఒక్కసారి మీ బాడీలో వేసేస్తే ఎన్ని టైప్ల యాంటీబాడీస్ క్రియేట్ చేస్తుంది, ఏం చేస్తుంది మీకే గుర్తు కాదు. అది పోయి మిస్మేనేజ్మెంట్ అయ్యి ప్రతి పేషెంట్ తీసుకున్న ఒక 6 నెలల క్యాన్సర్ వచ్చేసింది, 6 నెలల ఇన్ఫర్టిలిటీ వచ్చేసింది, 6 నెలల బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోయింది. ఆ డెవలప్మెంట్ సడగడానికి అట్లీస్ట్ మినిమం 6 months అయితే కావాలా, 7 months అయితే కావాలా? మనం వ్యాక్సిన్ తెస్తాం అని అందరు చాలా పెద్దగా మాట్లాడుతున్నారు, కానీ 1 year కంటే ముందు 1 year వ్యాక్సిన్ రావడం చాలా కష్టపడి చెప్పడానికి
ఇది ఫ్యాక్ట్స్. 2 రకాల టెస్టులు జరిగిన తర్వాతనే బయటకు రావాలి. బయటికి రావాలని దానికి మళ్ళీ ఐసీఎంఆర్ సర్టిఫికేషన్ ఉండాల్సిన అవసరం ఉంది కదా? అవును సార్, ఐసీఎంఆర్ ఇస్తారు సార్. FDA అమెరికాలో ఐసీఎంఆర్ సర్టిఫికేషన్ ఇస్తారు సార్. థ్యాంక్ యూ సార్. ఐసీఎంఆర్ విలన్ కూడా అయిపోయింది, హీరో కూడా అయిపోయింది. అంటే ఈ COVID-19 వచ్చిన తర్వాత ఐసీఎంఆర్ అనేది తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజెప్పింది సార్. హీరో విలన్ రెండు అయిపోయినాయి సార్. రాజశేఖర రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. నమస్కారం సార్. యాక్చువల్గా నా చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఐవర్మెక్టిన్ అనే ఒకటి యాంటీ హెల్మింటిక్ జనరల్లీ అది కూడా పనిచేస్తుంది అని అంటున్నారు. బట్ హౌ ఫార్ ఈజ్ ఇట్, స్టడీస్ ఏమైనా జరిగినాయా? ఎందుకంటే మీరు కొద్దిగా ఫార్మకాలజికల్ గా కూడా డిపార్ట్మెంట్ కదా, అయితే ఇది యాక్చువల్ గా ప్రివెంటివ్ గానా లేకపోతే క్యూరేటివ్ గానా జరిగినాయా సార్? యానిమల్స్ లో యాంటీ హెల్మింటిక్ గా ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ పారాసైట్స్ వాడతారు. Sir, you are going to treat a virus, sir. There is not a single antiviral drug which will kill the virus, sir. Am I right, sir? No virucidal drug is produced ever in the world till today. But there are certain reports. No, sir. I'm just coming to you, sir. Now, like anti-helminthic drug might be acting as an anti-parasitic infection, definitely, but it cannot act on alone. It has to be combined with some other this thing. But there are reports, 2-3 reports ఉంటాయి సార్, దానికి ఒక బ్లో అప్ చేసేసి రాసిస్తారు సార్. చాలా కన్ఫర్మ్ రిపోర్ట్స్ అనేది ఉంటుంది, కన్ఫర్మ్ క్లినికల్ ట్రయల్స్ లేవు సార్. పబ్లిష్డ్ ఆర్టికల్స్ ఏం లేవు సార్. చెప్తా ఉంటారు సార్, ఐ యూస్ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్, కానీ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఎప్పటిదాకా రాదు మనం ఏం చెప్పలేము. బట్ యాక్చువల్ గా కొంతవరకు నేను అనుకునేది ఏంటంటే డ్యూరింగ్ ఇమ్యూన్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. ఇమ్యూనిటీ సార్, దిస్ పాయింట్ ఈస్ వెరీ వెల్ టేకన్ సార్. We have to boost the immunity, then automatically things will change, sir. ఇమ్యూనిటీ బూస్టర్ ఎక్కడికి వెళ్ళి రావచ్చు సార్. ఇప్పుడు మేము చెప్పాం కదా కొన్ని ఎగ్జాంపుల్స్, వైటమిన్ డి, వైటమిన్ సి, జింక్, ఐరన్. ఇన్ ఆయుర్వేద ఆల్సో దేర్ ఆర్ దేర్. బట్ ఇదే ప్రాబ్లం ఏంటంటే సార్, ఆయుర్వేద డ్రగ్స్ లా వీళ్ళు కన్సాలిడేట్ ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ ఎప్పుడు చేయరు. ఏమన్నా అంటే మేము 5,000 సంవత్సరాల పాత ఈ స్టోరీ, ఆ స్టోరీ ఎవరు వింటారు సార్? ఇప్పుడు all have become educated. You prepare a dossier, you prepare an evidence, you prepare the show the evidence, then automatically it will be acceptable. Now today the stage has come where the people are asking for evidence. Thank you. సో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ సార్. చైనా ఎప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తుంది అని ఇప్పటి వరకు చెప్పుకున్నాము. ప్రపంచం కూడా ఇంత సఫర్ అవుతున్నా కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ఇప్పటికైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, ఇవ్వలేదా సార్? సార్ అంటే సార్, ఇప్పుడు మేము గవర్నమెంట్ లో కూర్చున్నాం, కానీ మేము ఆనెస్ట్ గా చేస్తే సార్ WHO కి మేము ఎక్కువ బిలీవ్ చేయం సార్. ICMR కి మేము ఎందుకంటే సార్, మీకు ఇప్పుడు చెప్పాను కదా బెస్ట్ ఎగ్జాంపుల్, WHO ఒక రికమెండేషన్ తెస్తారు. ఆ రికమెండేషన్ ఇండియన్ పాపులేషన్ కే సూట్ కాదు. ఎక్కడికి వెళ్ళి తెస్తారండి? మొత్తం యూనివర్స్ కామన్ చేసేస్తారు. విత్ రిగార్డ్స్ టు చైనా ఇన్ఫర్మేషన్ సార్, ఎట్లా ప్రాసెస్ ఎట్లా డెవలప్ అయింది దానికోసం ఇప్పుడు అమెరికా బటన్ ప్రెస్ చేసింది కదా సార్. మేము WHO, అమెరికా గివ్స్ $4,000 ఎవ్రీ ఇయర్, every month to WHO, and they are the main people who pay the money. America, China gives only $400 per month. Some equations are there. Now America said, thank you very much, you close down a WHO and Japan. Now they are realizing. Now yesterday they came out with a statement, China is hiding, and Indro ఎందుకు కూకున్నారు? ఇవన్నీ సార్ ఇప్పుడు ఏంటంటే సార్, కరోనా యూనివర్స్ లో ఉన్న పెద్ద పెద్ద ఏజెంట్స్ కి ఎక్స్పోజ్ చేస్తారు సార్. ఇప్పుడు మీరు నేను కొంచెం ఎప్పుడైనా ఏమైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమంటారు, ఎక్సెంట్రిక్ సైంటిస్ట్, ఎక్సెంట్రిక్ థాట్స్. Now what eccentric sir America is eccentric to expose WHO. So this have become a evidence now. Exactly. Srikanth garu.
नमस्कार दिनेश जी, मैं सोमराजु श्रीकांत बोल रहा हूँ। नमस्ते सर, बोलिए। ये सीसीएमबी ने पेपर में ये लिखा है कि जो कोविड का स्ट्रेन है वो म्यूटेट हो चुका है और वो बहुत ज्यादा विरुलेंट हो चुका है और उसका इम्पैक्ट तेलंगाना, दिल्ली, तमिलनाडु यहाँ पे ज्यादा दिख रहा है और इस वजह से स्प्रेड भी बहुत ज्यादा हो रहा है। तो इस पे आपका क्या राय है सर? सर इसमें लास्ट का वर्ड नहीं बोले सर, वो स्प्रेड हो रहा बोल के नहीं बोले। आपका जो पहला 2 सेंटेंस है वो सही है सर। हाँ। ये म्यूटेट हो चुका है। अब ये सर ये क्या है, आपको मैं एक छोटा एग्जांपल सर, अभी क्या है सीसीएमबी, आईआईसी, ये जो सीएसआर लैब्स है और आईसीएमआर, ये सर हिंदुस्तान में इतना पॉपुलेशन है सर, डिफरेंट कैटेगरी के लोग रहते हैं, डिफरेंट रीजन में रहते हैं, तो ये वायरस जब अटैक होता है तो ये वायरस का एक एक कैरेक्टर जो है अलग अलग होता है। तो कितने टाइप के वायरस अटैक हुए इंडिया में, इसका इंफॉर्मेशन अभी आईसीएमआर रिलीज नहीं करेगा। कौन करना, ये नेशनल इंस्टीट्यूट ऑफ वायरोलॉजी पूना ऑथेंटिक सोर्स है, वहीं पे ये रिलीज होता है। बोलते हो अभी एक केस तमिलनाडु का, एक केस हरियाणा का, ऐसा नहीं, एक जगह में जितने भी केसेस है इनके पास से लाइव सैंपल्स लेके ऑलरेडी पूना में स्टार्ट हो चुका है कि कितने टाइप के वेराइटीज का इफेक्ट या इंडिया में हुआ। उसमें सीसीएमबी ने जो बताया है वो सच्चाई है, वो म्यूटेट हुआ है मगर सीवियर इफेक्ट है, उसके ऊपर कमेंट्स अभी हम नहीं दे सकते क्योंकि वो क्लिनिकल रिलेवेंस होना चाहिए। ठीक है। और स्प्रेड हो रहा, इसका भी रिलेवेंस चाहिए। तो इसका दोनों में साइंटिफिक डेटा में थोड़ा सा गैप है, वो गैप से लोग जब बताएंगे तो उसको मान सकते हैं। धन्यवाद सर। హనుమంతరావు జీ క్వశ్చన్ అడుగుతున్నారా? సార్ ఓకే ఓకే అడగండి. హలో దినేష్ గారు, నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు మనకు ఈ కమింగ్ సీజన్ రైనీ సీజన్ వస్తుంది కదా సార్. రైనీ సీజన్ లో ఆ వైరస్ ఇంకా ఎక్కువ టైం స్పాన్ ఆఫ్ టైం పెరుగుతుందా? అది ఎట్లా ఉండాలి? మనం ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి? అది ఒకసారి చెప్పండి సార్. ఏం లేదు సార్, యాక్చువల్లీ రెయినీ సీజన్ వస్తే వైరస్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మన టెంపరేచర్ కి పోతుంది, చచ్చిపోతుంది అన్న మాట అది కూడా తప్పు వెళ్ళింది సార్. ఎందుకంటే టెంపరేచర్ తోటి రాదు. సెకండ్ పాయింట్ ఒక్కటి మాత్రం సార్, మన తరఫున ప్రికాషన్ ఏంటంటే సార్, ఎక్కడైతే డ్రైనేజ్ బ్లాక్స్ ఉన్నాయి, బికాజ్ ఈ వైరస్ అనేది ఫీకల్ మ్యాటర్ లో ఎక్స్క్రీట్ అవుతుంది సార్. సో డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడైతే ఎక్స్క్రీట్ అవుతుందో అది మాత్రం ప్లగ్ చేసేయాలి సార్. అదొక్కటే డేంజర్. మిగతా మన ఈ సోషల్ డిస్టెన్స్ గాని అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి చాలా సీరియస్ గా ఇది చేయాలా సార్. ఇది ఎన్విరాన్మెంటల్ కాదు సార్, దీనికి క్యారియర్ కావాలా. ఓకే ఓకే రైట్. ఎస్ సార్, నేను అదే కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజేష్ గారు सर नमस्कारम. दिनेश जी नमस्ते. बोलो राजेश जी. बहुत दिनों के बाद मिले सर. बोलो सर. नहीं आपका जो टेस्ट हो रहा है उसके बारे में भी मैं थोड़ा पढ़ा हूँ न्यूज़पेपर्स में. वहाँ I would like to ask actually and get information from your side because most of the people are saying that Telangana is not doing enough tests and Telangana is the least COVID testing state in entire country. Whether are they following ICMR guidelines or they are actually ignoring the ICMR guidelines? Sir, I can give you one straight answer, sir. Sir. Telangana government is following the ICMR guidelines that is mandatory for everyone, sir. But wonderful. Second point जो है, अभी क्या है, थोड़े पॉजिटिव या नहीं तो जिसको बोलते हैं नॉन स्पेसिफिक, जो स्पेसिफिक नहीं दिखते, सिम्टम्स ही नहीं दिखते, उनको भी थोड़ा टेस्ट करना चाहिए. अभी वो टेस्टिंग स्टार्ट हो चुका है. नहीं आप जो टेस्ट कर रहा है वो अलग है. व्हाट एक्चुअली दे आर सपोज्ड टू डू. नहीं सर, पीसीआर टेस्ट. फॉर एग्जांपल एक आदमी एक इंटरनेशनल ट्रैवलर के साथ घूम के आया है, उसको क्वारंटाइन में डाल देते. वो क्वारंटाइन डालने का 14 दिन में छोड़ देते. वो आदमी को वायरस आया नहीं आया वो जानना हमारा ड्यूटी है, ये टेस्ट करना पड़ेगा. अभी वो टेस्टिंग स्टार्ट हो चुका है, इसलिए आपको नंबर ऑफ टेस्ट बढ़ गए हैं तेलंगाना में, नंबर ऑफ इंसिडेंसेस भी बढ़ के आ रहे हैं.
अच्छा, no, मैं ये कहना है कि most of the places, if you compare with many other states, our Telangana testing rate is very less when you compare with any other state. So, is there any impact on that? Is one, and what you are doing is सर ours is sir हमारा तो it is different from हमारा PCR टेस्ट ही नहीं है. rapid testing or any PCR. No sir, please take it from me. Rapid testing kits are failed in India. चाइना ने दिया फेल हो गया, सिंगापुर ने दिया फेल हो गया, कोरिया फेल हो गया. हम कोई रैपिड टेस्टिंग नहीं कर रहे. अच्छा, even some of the people from Kerala and other places, sir, they have done their own testing sir, tool. सुनिए sir, you are asking a question. सर आप जो क्वेश्चन पूछ रहे हैं మీరు అడుగున్న ప్రశ్న ఏంటంటే కేరళ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ వాడారు. అది మాత్రం నిజమైన వాటా. రాజస్థాన్ ఇమీడియట్లీ 10 టెస్టులు చేసిన తర్వాత అన్ని పాజిటివ్ నెగటివ్ చూపెట్టే, నెగటివ్ పాజిటివ్ చూపెట్టి ఇమీడియట్ గా అబాండ్ చేసేసారు. కేరళ కూడా అబాండ్ చేసేసింది. ఇట్లా ఈ ఫెయిలియర్ రాగానే మొత్తం ఆపేశారు సార్. ఓకే, అది మనం చూసినాం సార్. చైనా టెస్ట్లు ఎక్కడైతే ఫెయిల్ అయినాయి అనేది ర్యాపిడ్ టెస్టింగ్ లో చైనా టెస్ట్లు, చైనా కిట్స్ ర్యాపిడ్ టెస్టింగ్ ఫెయిల్ అయింది. మనకు చైనా తోటి బయాస్ ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ బయాస్ కి అంత పెద్ద బయాస్ పెట్టేసి వాళ్ళకు అన్నెసరీ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ అన్ని కూడా యాంటీబాడీ టెస్ట్లు సార్. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ పవర్ మీకున్నంత నాకు ఉండకపోవచ్చు, ఇంకొకళ్ళకు ఉన్నట్టు ఉండకపోవచ్చు. సో ర్యాపిడ్ టెస్ట్ ఫెయిల్ అవటం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ బికాస్ ఇట్ ఇస్ బేస్డ్ ఆఫ్ యాంటీబాడీస్ డెవలప్డ్ ఇన్ అవర్ బాడీ. దట్ ఇస్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ immunity power. Is it correct or not? నో సార్, యాంటీబాడీ టెస్ట్ లా IgM, IgG టెస్ట్ చేస్తారు. అవును సార్. IgM అనేది ఇన్ఫెక్షన్ ఎంత తక్కువ రోజుల్లో వచ్చి ఈయనకు ఉన్నదా లేదా గుర్తు. yes sir. IgG లా ఏదైతే లాంగ్ ఇన్ఫెక్షన్, ఇదే కోవిడ్ ఉండాలని కాదు కదా, ఏది ఇన్ఫెక్షన్ అయినా వస్తుంది. అవును సార్, అవును సార్, అవును సార్. అయితే దాంట్లో ఇమ్యూనిటీ స్టేటస్ ఆఫ్ ద పాపులేషన్ వి విల్ కమ్ టు నో. ఓకే సార్. అండ్ దే కెన్ బికమ్ ద ఫ్యూచర్ లో ప్రౌండ్ గా యాక్ట్ చేయొచ్చు అన్నమాట విషయం బయటికి వస్తుంది. గుడ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మాకు టైం ఇవ్వడమే చాలా గ్రేట్ సార్. చాలా అదృష్టంగా, చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చాలా అద్భుతంగా చెప్పారు. రిక్వెస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోయాయి సార్. నా రిక్వెస్ట్ అవర్ సెక్రటరీ ఆఫ్ కరీంనగర్ ప్రజ్ఞా భారతి సత్యనారాయణ గారు, ప్లీజ్ సే వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రజ్ఞా భారతి కరీంనగర్. ఓకే సార్, రైట్ సార్. వినపడుతుందా? క్లారిటీ ఫుల్ ఉంది. రైట్ సార్. అందరికీ నమస్తే అండి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ దినేష్ కుమార్ జీకి ప్రత్యేక ధన్యవాదాలు. వారి కార్యక్రమం కోసం దాదాపు ఒక 30 days నుంచి వెయిట్ చేస్తున్నాం. మా నాగేశ్వరరావు సార్ వారిని వెంటబడ్డారు పూర్తిగా. ఎప్పుడు మంగళవారం వస్తుంది, మంగళవారం తర్వాత ఎప్పుడు అడగాలి. సో అందులో మేము సక్సెస్ అయినాం సార్. తప్పకుండా మీ కార్యక్రమం పెట్టాలి అనుకున్నాం, మేము పెట్టించుకోగలిగాము. మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇంతమంది మేము వినగలిగాము. యాక్చువల్గా ఇంకా సమయం ఎక్కువ ఉంటే బాగుండేది అని మన పార్టిసిపెంట్స్ అడుగుతున్నారు. సో మళ్ళీ తప్పకుండా మీరు కరీంనగర్కు ఒక అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఎందుకంటే ఈ సమయంలో మీరు చాలా బిజీగా ఉంటారు, ఇక్కడ చాలా సందర్భాలు చూశాను. కాబట్టి మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ పార్టిసిపేట్స్ కి మరొక్కసారి ధన్యవాదాలు సార్. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.